దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. మరి ప్రకటించబడిన రీతిగా ఈరోజు మరి ప్రత్యేకమైన ప్రార్థన కూడిక ఉందని మనం ప్రార్థన చేస్తూ ఆశపడుతూ ఉన్నాం. మరి ఈరోజు ఏర్పాటు చేయబడిన ప్రత్యేకమైన కూడికలో ఇంతవరకు ప్రభు ఆయన మన మధ్యలో ఉండి మహా ఆశీర్వాదకరంగా జరిగిస్తూ వచ్చారు. ఈ సమయంలో మరి దైవజనులు గుంటూరు, మంగళగిరి, నిడుబ్రోలు ఆయా పరిసర ప్రాంతాల్లో ఫెయిత్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రవి పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. మరి చాలా విలువైనటువంటి దేవుని మాటలు అందిస్తూ అనేకమైన కుటుంబాలని కడుతూ మరి అనేకులను యేసయ్య వైపు తిప్పుతూ ఒక బలమైన పరిచర్య చేస్తూ ఉన్నారు దైవజనులు. మరి ఈరోజు మన మధ్యలోకి రావడానికి ప్రభు అనుకూలతను పరిచారు. మరి అందరం గట్టిగా చప్పలు కొడుతూ ఈ సమయంలో దైవజనులను ఆహ్వానించి దేవుని వాక్యాన్ని మనందరం విందాం. చాలా సంతోషం అండి. ఒక 5 సంవత్సరాల క్రితం ప్రాంతానికి రావటానికి దేవుడు కృపనిచ్చి మరలా ఈరోజు దైవజనుడు నన్ను ప్రేమించి ఈ స్థలంలోనికి ఆహ్వానించటానికి దేవుని ఆత్మ ద్వారాగా రేపబడి, మనుషుల ఆలోచన అయితే కాదు, దేవుని ఆత్మ ఖచ్చితంగా దైవజనునిలో నుండి క్రియ జరిగించి ఈ పూట ప్రయాణం కూడా చాలా క్షేమంగా జరిగింది. చాలా ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం. అనేక ప్రాంతాలలో గలిబిలి, ఆటంకాలు, గందరగోళాలు చూస్తూ ఉంటాం. కానీ ఈ ప్రాంతానికి అనగానే ప్రయాణం చాలా క్షేమకరంగా దేవుడు చాలా ఎర్లీగా రావటం ఈ ప్రాంతానికే స్తోత్రం కలుగును గాక. దేవుని మహా కృప. కారులో వచ్చేటప్పుడు కూడా మేము చాలా సంతోషించుకుంటూ వచ్చాం. చాలా ఎర్లీగా వచ్చాం ఈ ప్రాంతానికి. ఏ ప్రాంతానికి వెళ్ళినా చాలా లేట్ అయిపోతూ ఉంటుంది. ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక గలిబిలి అవుతూనే ఉంటుంది. కానీ ఈ ప్రాంతం విషయంలో దేవునికి ఒక ప్రణాళిక ఉంది, ఒక ఆలోచన ఉంది, ఒక ఉద్దేశం ఉంది. అందుకే దైవజనులు ఈ ప్రాంతానికి అవసరమని ఈ ప్రాంతంలో దేవుడు దైవజనులను విరివిగా వాడుకుంటూ ఆత్మల భారం కలిగి దేవుడు తనకు అప్పగించినటువంటి పరిచర్యలో నమ్మకస్తునిగా ముందుకు సాగిపోతూ, మీరు అనుకుంటూ ఉంటారు సేవకునికి ఏమీ ఉండదు అని. నేను ఒక్క విషయం చెప్పనా, సాతాను విశ్వాసిని టార్గెట్ చేస్తాడా, సేవకుని టార్గెట్ చేస్తాడా? చెప్పాలా? మంద కాపరిని కొట్టినప్పుడు మందంతా ఏమైపోతుంది? చెదిరిపోతుంది. సాతానికి మీతో పని లేదు. సాతానికి ఎవరితో పని అంటే సేవకునితోనే. ఎన్నో పోరాటాలు, ఎన్నో యుద్ధాలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో కలవరాలు మధ్యలో ఓ సేవకుడు నలిగిపోతూ దేవుని విషయమై నమ్మకస్తునిగా ఈ ప్రాంతంలో నిలబడి మిమ్మల్ని అందరినీ ఆత్మీయ ఆహారంతో పోషిస్తున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది దైవజనుని విషయంలో. నా స్నేహితుడు అని చెప్పకుండా దైవజనుడు అని ఎందుకు గౌరవిస్తున్నాను అంటే, మీరందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ దైవజనునికి లోబడి ఏం చేయాలి? మీరొక్కరే రావాలి కదా. మీరొక్కరు రాకూడదు. మీ కుటుంబాలను తీసుకొని రావాలి. వచ్చేటప్పుడు మీ కుటుంబాలన్నీ కనబడాలి. ఒకవేళ ఈ రాత్రి ప్రభు రాకడైతే నువ్వు ఎత్తపడతావు, నీ యజమాని విడవబడతాడు. నువ్వు ఇంటికాడ ఏమని ప్రార్థన చేస్తావు? ఎత్తబడే గుంపులో నేను నా కుటుంబం ఉండాలంటావు. కానీ మందిరానికి వచ్చేటప్పుడు నువ్వు ఒక్కదానివే వస్తావు. నీ యజమాని ఎందుకు తీసుకొని రాలేకపోతున్నావు? గ్రహించండి. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలకు,
నన్ను ఆహ్వానించి ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు, కూడి వచ్చినటువంటి మీకు అందరికీ కూడా నిండు మనసుతో హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు నిశ్చయంగా మీ కుటుంబాలను ఓ ఫలవంతమైనటువంటి కుటుంబముగా, ఫలాలు లేని కుటుంబాలుగా వద్దు, మీరు ఫలాలు కలిగిన కుటుంబాలుగా ఉండాలి. మీరు యేసుక్రీస్తుకి బాగా ఆకలి అవుతుంది, నీ దగ్గరికి వస్తాడు. నాకు ఆకలి అవుతుంది అని నిన్ను అడుగుతాడు ఆయన. నువ్వు పెడతావా పెట్టవా? అయితే నువ్వు ఇచ్చేటువంటి ఆహారంతో ఆయన సంతోషపడడు. నీలో ఆయన చూడాలి అనుకున్న ఫలాలు చూచి అలా సంతృప్తి పడి అప్పుడు సంతోషిస్తాడు ఆయన. నువ్వు నేను ఏదో ఊరకనే వచ్చి స్థలంలో కూర్చున్నాము అని మనం ఎప్పుడు అనుకోకూడదు. రాత్రంతా ఉపవాసం ఉండి యేసుక్రీస్తు 12 మంది శిష్యుల మీద చేతులుంచి ప్రార్థన చేసి, కన్నులు తెరిచిన తరువాత వారి చేతుల్లో కొన్ని విత్తనాలను వేసి దూరాన ఓ పొలాన్ని చూపించి అక్కడికి వెళ్ళి చల్లమని చెప్పి, చల్లిన తరువాత ప్రార్థనా పూర్వకంగా ఉండండి అని వారిని హెచ్చరిస్తే, ఈ 12 మంది శిష్యులు విత్తనాలను తీసుకొని వెళ్ళి చల్లారు, కానీ వారు ప్రార్థన చేయలే. ఏం చేశారు? నిద్రపోయారు. అదే అవకాశంగా గమనించినటువంటి సాతాను తను కూడా తన శిష్యులను పిలిచి వారి చేతుల్లో కొన్ని విత్తనాలను వేసి, అబ్బాయ్, యేసుక్రీస్తు శిష్యులు చల్లిన ఆ పొలములో ఆ విత్తనాల ప్రక్కనే ఈ విత్తనాలను చల్లండి. వెళ్ళారు. వెళ్ళేటప్పటికి శిష్యులు నిద్రపోతూ ఉన్నారు. ఇక ఆ శిష్యులు విత్తనాలు చల్లారు. యేసుక్రీస్తు శిష్యులు చల్లిన విత్తనాలు గోధుమలు అయిపోయినాయి, సాతాను చల్లిన విత్తనాలు గురుగులైపోయినాయి. మీరు ఇప్పుడు ఎవరి ద్వారాగా చల్లబడిన విత్తనాలు చెప్పాలా? మీకు క్లారిటీ వచ్చేసింది. ఈ రాత్రి మనం అపవాది ద్వారాగా చల్లబడిన విత్తనాలం కాదు, ఉపవాసముతో కన్నీటితో ప్రార్థనాపూర్వకముగా దేవుడే స్వయముగా ఆయన పొలములో మనలను చల్లినటువంటి విత్తనాల వలె ఉన్నాం. చల్లబడినటువంటి విత్తనముగా ఉన్న మనం మొలకవ్వాలి, ఎదగాలి. ఎదిగినటువంటి మనలో ఫలాలు దేవుడు చూడాలని కోరుకుంటూ ఉన్నాడు. అంజూరపు చెట్టు యొద్దకు రాగానే అంజూరపు చెట్టులో ఏమి లేదు. దేవుడు బాధపడ్డాడు, ఏడ్చాడు, దుఃఖపడ్డాడు. ఆకలితో వచ్చాను కదా, ఫలం ఉంటుందేమో అనుకున్నాను, లేదు అని కృంగిపోయాడు ఆయన. నువ్వు అలా ఉండకూడదన్న ఆశ మిమ్మల్ని అలా పెంచలేదు దైవజనుడని నేను భావిస్తున్నాను. మీ కుటుంబాలన్నీ కూడా విలువ కలిగిన కుటుంబాలు. ఒక 5 కిలోలు, ఒక 10 కిలోలు బంగారాన్ని తూకం వేసి మిమ్మలను తూకం వేశారనుకోండి, బంగారం తేలిపోతుంది. మీకు అంత విలువ ఉందండి యేసు నామములో. ఆ విలువ ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? మీరు పొందిన రక్షణను బట్టి. స్తోత్రం కలుగునుగాక. ఆ విలువ మీకు ఎలా వచ్చింది అంటే మీరు పొందిన రక్షణను బట్టి మీకు వచ్చింది. మీరు సామాన్యమైనటువంటి వారు కాదు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాలను కదిలించి ప్రభావితం చేసి దేవుడు దేశం మీదకి ఒక ఖడ్గాన్ని శూరుడు చేతికిచ్చి విసిరినట్లుగా మిమ్మలను మీరున్న స్థలాలలో దేవుడు విసరబోతూ ఉన్నాడు. ఆయన మీరు దేవుని కొరకు మండే దీపస్తంభం మీద పెట్టబడిన దీపాలుగా దేవుడు మిమ్మలను వెలిగించబోతూ ఉన్నాడు. నమ్ముతున్నారా? నేను మీకు వాక్యం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ దైవజనుడు మిమ్మలను లోతులో పెంచుతున్నాడని నాకు అర్థమవుతుంది. మీ దైవజనుడు ఓ భక్తి భావనలో మిమ్మలను నడిపిస్తున్నాడని నాకు అర్థమైంది. మీకు అప్పగింపబడిన దైవజనుడు మిమ్మలను మండే కట్టెలలో పెట్టాడు అని నేను గ్రహించా. ఇక మీకు ప్రత్యేకమైన వర్తమానం ఏమీ అవసరం లేదు. వివాహం అవ్వకముందు
నేను ఎదుగుతున్నటువంటి సమయంలో మా ఇంటి దగ్గర మా అమ్మ పప్పుచారు దొండకాయ ఫ్రై చేస్తూ ఉండిద్ది. నాకు చాలా ఇష్టం పప్పుచారు అంటే, దొండకాయ ఫ్రై అంటే. కడుపు నిండా తినేవాడిని ఆ రోజు. వివాహం అయిన తర్వాత నా భార్యను కూడా ఒకరోజు అడిగా, అమ్మ కాస్త పప్పుచారు చెయ్యి, కొద్దిగా దొండకాయ ఫ్రై చెయ్యి అని. తిన్నా. నా భార్య అడిగింది, అయ్యా ఎలా చేశాను అని. మీరు కూడా అడుగుతారు కదా. నా భార్య నన్ను అడిగింది, అయ్యా ఎలా చేశాను, ఎలా వండాను అని అడిగింది. నా భార్య బాధపడకూడదు. అమ్మ కడుపు నిండా తిన్నాను, మీ అమ్మ వండింది బాగుందా, నేను చేసింది బాగుందా అని అడిగింది. అమ్మ మా అమ్మ వండినప్పుడు కడుపు నిండా తిన్నాను, నువ్వు వండినప్పుడు కూడా కడుపు నిండా తిన్నాను. మీ అందరికి ఇప్పుడు 1 కిలో కందిపప్పు అందరికి ఇచ్చాను అనుకో, అందరినీ పప్పుచారు తీసుకొని రండి అమ్మా, కాసుకొని రండి అమ్మా అంటే ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మీకు వచ్చినట్లుగా, మీకు నచ్చినట్లుగా పప్పుచారు కాసుకొని తీసుకొని నా దగ్గరికి వస్తారు. అందరి టేస్ట్ ఒకేలాగా ఉంటుందా? కానీ కాసింది పప్పుచారే, అందరూ ఒకేలాగా. అలాగే ఇక్కడ నిలవబడినటువంటి దైవజనుడు ఎవరైనానూ కానీ వారి నోటిలో నుండి వెలువడేటువంటి విలువ కలిగిన మాట ఒకేలాగా ఉండదు. మీకు అప్పగింపబడిన దైవజనుడు చెప్పినట్లుగా నేను చెప్పలేకపోవచ్చు, కానీ మీ కుటుంబాలకు అవసరమైన కొన్ని సంగతులు మాత్రం నేను ఈ రాత్రి మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. మీరు గ్రహించండి. ప్రతిరోజు ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు, ప్రతిరోజు కన్నీరు విడుస్తున్నారు, ప్రతిరోజు మీరు కష్టపడుతూ ఉన్నారు, కష్టంతోనే మీరు ఫలిస్తున్నారు. మీ ఫలాలు తప్పకుండా మీ కుటుంబాలలోనే నిలిచి ఉండునుగాక ఖచ్చితంగా. ఎందుకంటే ఒక రైతు పొలంలోనికి అడుగు పెట్టినప్పుడు కొన్ని సమయాల్లో బురదలోనే ఆహారం తినాలి, అవునా? చేతులు కడుక్కోకుండానే భోజనం చేసిన సందర్భాలు ఉన్నాయి మీ జీవితాల్లో. మీరు చల్లుకున్న విత్తనాలు ఏ అడవి మృగము, ఏ పశువు కూడా తినకుండా సీసా పెంకులైనా, ముళ్ళైనా, గాజు పెంకులైనా వాటిని తొక్కుకుంటూ, రక్తం కారుకుంటూ ఆ స్థలాల్లోనే తిరిగి చల్లిన విత్తనాలు ఏవి కూడా వ్యర్థమైపోకూడదు అని వాటిని కాపాడుకున్నటువంటి జీవితాలు మీవి కదా. కొన్ని సమయాల్లో వేసినటువంటి విత్తనాలన్నీ కూడా వృద్ధిలోనికి రానటువంటి సమయంలో వాటి మీదే కన్నీరు విడిచి ఏడ్చుకున్నటువంటి జీవితాలు. మీ జీవితాలన్నీ ప్రయాసతోనే ముగించబడతాయేమో అన్నట్లుగా మీరు ఆలోచించొద్దు. మీ ప్రయాస వెనక ఖచ్చితంగా ఒక ఫలం ఉంది. రైతు ప్రయాసతోనే ఫలించినట్లుగా విశ్వాస జీవితాన్ని ప్రారంభించిన నీవు ఖచ్చితంగా ప్రయాసతోనే నువ్వు ఫలిస్తావు. నీ ఫలం నిలబడిపోతుంది, నువ్వు నిలబడిపోతావు. ఇప్పుడున్నటువంటి దినాలలో ఆకాశము నుండి ఒక వర్షపు చినుకు నేల మీద రాలి ప్రయాణం ప్రారంభించి బుడగగా మారి తీరమేదో గమ్యమేదో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. మధ్యలోనే బుడగ టప్పని పగిలిపోయినట్లుగా మనిషి బ్రతుకులు పగిలిపోతూ ఉన్నాయి. ఉదయం క్యారేజీ కట్టుకొని ప్రయాణమై పనికి వెళ్ళి చెట్టు క్రింద ఓ మంచినీళ్ళు కుండ అలాగే పెట్టుకొని మంచినీళ్ళు త్రాగుదామని పొలంలో నుండి చెట్టు క్రిందకి వచ్చి కొండను చేత్తో పట్టుకొని పైకెత్తి త్రాగుతున్నప్పుడు జారి క్రిందబడి పగిలిపోయినట్లుగా ఈరోజు మనిషి బ్రతుకులు పగిలిపోతూ ఉన్నాయి. అప్పుడే చేతికి అందొచ్చినటువంటి పంట కోసుకొని నెత్తి మీద పెట్టుకొని ఒక అడుగు ముందుకు వేసి ఒడ్డుకు వచ్చే సమయంలోనే ఆ పన రాలి బురదలో కలిసిపోయినట్లుగా ఈరోజు మనిషి బ్రతుకులు కలిసిపోతూ ఉన్నాయి. ఎందుకంటే మనం నిన్నటి వారం కాదు, మనం రేపటి వారము కాదు, మనం ఈరోజు వారమే. ఈరోజే మనది, రేపు చూస్తామన్నా లేదు. రేపు సంతోషంగా ఉంటామన్నా గ్యారంటీ లేదు. ఈరోజే మనది. 1000 తుపాకీలు 10,000 అణుబాంబులు తయారు చేసే వ్యక్తి
యేసయ్య యొద్దకు వచ్చి, ప్రభువా నువ్వు రావటం నాకు ఇష్టం లేదు, నువ్వు వస్తే ఈ 10,000 అణుబాంబులతో నిన్ను చంపేస్తానయ్యా, ఈ 10,000 తుపాకీలతో నిన్ను కాలుస్తానయ్యా అంటే దేవుడు రాకుండా ఉంటాడా? 10,000 తుపాకీలు యేసయ్య రాకుండా ఆపగలవా? 1,000 అణుబాంబులు దేవుని రాకుండా ఆపగలవా? ఏవి ఆపలేవు. నీ జీవితంలో దేవుడు నీకు ఇవ్వాలి, నీకు చెయ్యాలి, నువ్వు అనుభవించాలి అనుకున్న కార్యాలు కూడా ఈ సంవత్సరంలో ఎవ్వరూ నీ జీవితంలో ఆపలేరు. సంతోషంగా చెప్పండి అమ్మా. మిమ్మల్ని మీరు బాధపడితే నాకు ఇష్టం లేదు, మీరు సంతోషంగా ఉండాలి. మీరు కన్నీళ్ళు విడవటం నాకు ఇష్టం కాదు, కానీ మీ బ్రతుకులు కట్టబడటం నాకు ఇష్టం. యేసు నామములో మీరు కట్టబడాలి, మీరు ప్రభావితం అవ్వాలి. నా ఆలోచన అది. మరలా చెప్తున్నాను, నీ శరీరము గుడారము, ఈ గుడారం శిథిలమైపోతుంది. శిథిలమైపోయేటువంటి ఈ గుడారములో నుండి వెలువడేటువంటి దేవుని యొక్క ఆత్మ మరలా దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. మీరందరూ అలా వెళ్ళేటప్పుడు సంపూర్ణులై సిద్ధపడి విరిగి నలిగిన హృదయాలతో దేవుణ్ణి చేరుకోవాలి అని నా ఆశ. అందుకే కొన్ని విషయాలు మాత్రమే మీతో ఈ రాత్రి పంచుకొని నేను వెళ్ళిపోతే, ఇంకా వర్తమానంలోనికి మనం వెళ్ళలేదు. టూకీగా మీకు ఎగ్జాంపుల్గా కొన్ని విషయాలు చెప్తున్నాను. ఎందుకంటే ప్రారంభంలోనే చెప్పాను, మీకు అవసరం లేదు వర్తమానం. మీ దైవజనుడు మిమ్మల్ని అలా పోషిస్తున్నాడు, అలా పెంచుతున్నాడు, అలా దేవుని యొక్క ఆత్మ దైవజనుడిని ఈ ప్రాంతంలో అలా వాడుకుంటుంది. నా ఆశ ఏంటి అంటే, ఈ ప్రాంతములోనే కాదు, ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో దైవజనుడు విస్తారంగా సువిస్తారంగా వాడబడాలని నా ఆశ. అనేక మందిరాలు కట్టబడాలి, అనేక యవనస్తులు అప్పగించబడాలి, పరిచారకులు లెగవాలి, ప్రార్థనా గుంపు లెగవాలి, లేచేటువంటి వారు ధూపం వలె మారిపోవాలి. గ్రహించండి, మీకు ఆ వాక్యం అవసరం లేదు. ఎందుకంటే ఒక త్రాగుబోతు తన భార్య మాటకు లోబడి దేవుని సన్నిధికి బయలుదేరాడు. మందిరానికి వచ్చినటువంటి పాస్టర్ గారు చెప్పాడమ్మా, ఇప్పుడు మీరే వస్తున్నారు, మీ భర్తలను కూడా తీసుకొని రండి అంటే, ఆ తల్లికి ఒక ఆలోచన, నేనైనా ఆగి నా భర్తను పంపించాలి ముందు మందిరానికి. అయ్యా పాస్టర్ గారు నిన్ను అడిగాడు. ఆ వ్యక్తి వెంటనే, అయ్యగారు నన్ను అడిగాడా, పాస్టర్ గారు నన్ను అడిగాడా, ఎప్పుడని చెప్పారా మీరు? మరి ఎందుకు రావట్లా? అయితే మీరు చెప్పే విధానంలో లోపం ఉంది. మీరు చెప్పే విధానంలో లోపం ఉంది. ఆ తల్లిగారు చెప్పారు, పాస్టర్ గారు నిన్ను మరీ అడిగాడయ్యా, నిన్ను మరీ రమ్మన్నాడయ్యా కోటానికి. నన్ను అడిగాడా? సరే నేను వెళ్తా. మరి మనకి గొర్రెల మంది ఉంది కదా, దాన్ని ఎవరు చూసుకుంటారు? ఈ సంవత్సరానికి నేను చూసుకుంటాలే, నువ్వో మీటింగ్స్కి. పాస్టర్ గారు నేను అంతగా అడిగితే, నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, కడితే ఒకటి యేసు ప్రభు కట్టాలి, లేకపోతే నువ్వు కట్టాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు యెహోవా ఇల్లు కట్టని ఎడల కడితే ఆయన కట్టాలి, లేకపోతే నువ్వు కట్టాలి. కట్టే కృప ఇచ్చింది నీకే, మాకు కాదు. ఎవరికి ఇచ్చాడు దేవుడు కృప? స్త్రీలకు ఇచ్చాడు. మేము ప్రార్థన చేయటానికి మీ ఇళ్ళకు వస్తాం. ఇళ్ళకు వచ్చిన వెంటనే ప్రార్థన చేసి ముగించిన వెంటనే నువ్వేమంటావు? ఏమయ్యో పాస్టర్ గారు వచ్చాడు, 100 రూపాయలు కానుక పెట్టు అంటావు. వెంటనే ఆయన ఏమంటాడు? సరే తీసుకో అంటాడు. నీకు లోబడుతున్నాడా, లోబడట్లేదా? ఒక నీ యజమానిని పాస్టర్ గారికి కానుకిప్పించే విషయంలో కూడా దేవుడు నీకు శక్తినిచ్చాడు యేసునామములో. మరి నువ్వు ఎందుకు మందిరానికి నడిపించలేకపోతున్నావు? ఏమయ్యా కానికి పాస్టర్ గారు ఉట్టి చేతులతో ఎట్ట పంపిస్తాం అనగానే ఆయన హడావుడిగా ఇస్తాడు, నీకు హడావుడిగా ఇస్తాడు. మరి మన గొర్రెల మంది ఉంది కదా అంటే, నేను చూసుకుంటాను నువ్వు పో. ఈ వ్యక్తి త్రాగుబోతు కదా, ఊరిలో వాళ్ళందరూ చుట్టాలు ఉన్నారు ఈయనకి. ఎవరికి ఎక్కువ చుట్టాలు ఉంటారు? వెళ్ళే దారిని మందిరానికి బయలుదేరాడు ప్రార్థనకి, సభలకి వెళ్ళేటప్పుడు ఇక వారిని వీరిని ఎదురొచ్చే వాళ్ళందరినీ పలకరించుకుంటా మీటింగ్స్ అయిపోయేటప్పటికి వెళ్ళాడు. అప్పటికి అయిపోయింది సభ. భార్య వెళ్ళేటప్పుడు చెప్పింది,
ఈరోజు పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పాడు అది నువ్వు ఖచ్చితంగా నాకు చెప్పకపోతే అంది. పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పాడో చెప్పాలి అని చెప్పింది. ఈ వ్యక్తికి వాక్యం అయిపోయింది, కోటం అయిపోయింది. నా భార్య అడిగింది కదా ఏ వాక్యం చెప్పాలో, మరి ఇప్పుడు నేను ఏ వర్తమానం చెప్పాలి ఇంటికి వెళ్ళని ఆలోచనలో పడ్డాడు. సరే ఒకసారి పాస్టర్ గారికి కనపడదామని పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. పాస్టర్ గారు ఈయన్ని చూడగానే అత్యాశక్తితో సంతోషంతో వచ్చావా అన్నాడు. వచ్చానన్నాడు. నువ్వు పాస్టర్ గారికి నేనంటే ఎంతో ప్రేమ, వచ్చావా అని పలకరించాడు అని సంతోషంతో భోజనాలు జరుగుతున్నటువంటి స్థలంలోనికి వెళ్ళి కూర్చున్నాడు. పాస్టర్ గారు ఎలా జరుగుతున్నాయి కార్యక్రమాలు, మరి పరిచారకులు ఎలా వడ్డిస్తున్నారు చూద్దాము అని అక్కడికి రాగానే ఈ వ్యక్తి కూర్చొని ఉన్నాడు. పాస్టర్ గారు ఈ వ్యక్తి, ఆ వ్యక్తి పాస్టర్ గారిని చూసుకొని పాస్టర్ గారు ఆ వ్యక్తిని అడిగాడు, కూర్చున్నావా అన్నాడు. కూర్చున్నానయ్యా. అయిపోయింది భోజనాల కార్యక్రమం. లేచాడు, బయలుదేరి ఇంటికి వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు ఒక్కసారి పాస్టర్ గారిని కలిసి వెళ్దామని పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అయ్యా వెళ్తున్నాను అని చెప్పి వెళ్దాము అని వచ్చే లోపే పాస్టర్ గారు ఈ మనిషిని చూసి వెళ్తున్నావా అన్నాడు. వెళ్తున్నాను అన్నాడు. ఈ వ్యక్తి ఎవరు? భార్య ఇంటి దగ్గర అడిగింది ఒక మాట, వచ్చేటప్పుడు పాస్టర్ గారు ఏ వర్తమానం చెప్పాడో అది మోసుకొని రావాలి ఈరోజు నువ్వు ఇంటికి. ఈ వ్యక్తికి ఏం చెప్పాలో అర్థం కాక వెళ్ళేటప్పుడు ఆ 3 మాటలే తీసుకొని బయలుదేరాడు. ఏ 3 మాటలు? వచ్చావా, కూర్చున్నావా. ఈరోజు పాస్టర్ గారు అయ్యే చెప్పాడు వాక్యం, అదే చెప్పాడని ఇంటి దగ్గర చెప్దామని బయలుదేరాడు. వచ్చావా, కూర్చున్నావా, వెళ్తున్నావా. అతనికి మతిమరుపు, మర్చిపోతానేమోనని మార్గం మధ్యలో అనుకుంటూ వెళ్తున్నాడు. వచ్చావా, కూర్చున్నావా, వెళ్తున్నావా. వారింటి దగ్గరికి రాగానే ఎప్పటి నుండో ఈ వ్యక్తి లేకపోతే ఆ గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి గొర్రెలు దొంగిలించాలి అని కొంతమంది దొంగలు ఆ గొర్రెల దగ్గరికి వచ్చారు. ఆ గొర్రెల దగ్గరికి వస్తే వీరింటికి ఆ గొర్రెల దొడ్డికి మధ్యలో ఒక చిన్న కాలువ ఉంటుంది. ఈయన ఆ కాలువ దాటేటప్పుడు వచ్చావా అన్నాడు. ఆ దొంగలకి వినపడింది, ఒరే మనం వచ్చిన సంగతి ఆడికి తెలిసిపోయింది రో, మనం వచ్చిన సంగతి ఆడికి. చిన్న కూర్చుంటున్నారు. ఈ వ్యక్తి ఏమంటున్నాడు, కూర్చుంటున్నారా అన్నాడు. ఆ దొంగలకి వచ్చిన సంగతి తెలిసింది, కూర్చున్న సంగతి తెలిసిందిరా, ఇక మనం ఇక్కడ ఉండటం. చిన్నగా వెళ్తున్నారా అన్నాడు. ఇంక అక్కడ లేరు వాళ్ళు. ఒక త్రాగుబోతే దైవజనుడి నోటిలో నుండి వచ్చిన 3 మాటలు చేత పట్టుకొని తన గొర్రెల దొడ్డిలో ఉన్న గొర్రెలు దొంగిలించబడకుండా కాపాడుకోగలిగితే నీకెన్ని మాటలు కావాలండి? నీకెంత వాక్యం కావాలి? నీకు ఎన్నిసార్లు బోధించాలి? అవసరం లేదు నీకు. ఒక్క పదం చాలు నిన్ను కదిలించటానికి, ఒక్క వాక్యం చాలు నిన్ను నిలబెట్టడానికి, ఒక్క వర్తమానం చాలు నీలో పోయినటువంటి అభిషేకాన్ని, కోల్పోయినటువంటి ఆశీర్వాదాన్ని చూడటానికి. ఈ రాత్రి ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు ఇక్కడ నుండి నిన్ను పంపించునుగాక. నిన్ను ఊరకనే పంపించడా ఆయన. నువ్వు కృంగిపోయి వచ్చేవేమో ఈ రాత్రి. అంజూరపు చెట్టును చూడగానే ప్రభువు కృంగిపోయినట్లుగా ఈ రాత్రి నువ్వు కృంగుదలలో వచ్చేవేమో ఈ రాత్రి ఈ స్థలంలోనికి. పుట్టిన బిడ్డ మొదలుకొని చనిపోయి నిండు వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి వరకు ఏదో ఒక విషయంలో కృంగుదల. ప్రతిరోజు కృంగిపోతూనే ఉంటాడు. ఎందుకు కృంగుదల? ఏదో ఒక విషయంలో ఫైనాన్షియల్గా కృంగిపోతాం, అప్పు విషయంలో కృంగిపోతాం, అనారోగ్య విషయంలో కృంగిపోతాం, భర్త విషయంలో భార్య, భార్య విషయంలో భర్త, పిల్లల విషయంలో తల్లిదండ్రులు, సమాజంలో ఇరుగు పొరుగు వారితో ఏదో ఒక విషయంలో మనం కృంగిపోతూనే ఉంటాం. కృంగుదల. విసుగు వలన కూడా నువ్వు కృంగిపోతావు. హన్నా ప్రాణము విసిగినందున కృంగిపోయిందంట. సమూయేలు పుస్తకం 1:6 ఉంటుంది. తన ప్రాణము ఏమండి విసిగినందున కృంగిపోయిందంట. నువ్వు ఏ కృంగుదలతో ఈ రాత్రి స్థలంలోనికి వచ్చావో, కృంగిపోయినటువంటి నీ బ్రతుకును లేవనెత్తగలిగిన సమర్థవంతమైన మాట దైవజనుడి నోటి నుండి వెలువడుతుందన్న నీ విశ్వాసపు ఓటలు, పరిణామాలు
కొలబద్దకు కూడా అందనట్లుగా దేవుడు చేయునుగాక. కొలబద్దకు కూడా నువ్వు అందకూడదు యేసు నామములో. నువ్వు తూకానికి శాతానికి అందకూడదు. నువ్వు తూకానికి శాతానికి అందకూడదండి. నువ్వు పెరగాల. ఒక్క మాట చెప్తాను. 42వ కీర్తన 5-6 వచనాలు చదువుకుందాం. ఈరోజు అదే సబ్జెక్ట్ టైటిల్. 42వ కీర్తన 5-6 వచనాలు. నా ప్రాణమా, ఇందాక హన్నా గురించి చదివావు కదా, తన ప్రాణము తనలో కృంగిపోయింది. ఎందుకు? విసుకుంది తనకి. నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచు ఉన్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త చెప్పుకొనుచు స్తుతిస్తాను. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. అక్కడ ఒక్క పదం ఉంటుంది, యోర్దాను అనే పదం ఉంటుంది. ఇప్పుడు కృంగిపోయినటువంటి ఇతని కన్నులు, ఇతని హృదయము, ఇతని ఆలోచన, ఇతని తలంపులన్నీ కూడా ఎక్కడున్నాయో తెలుసా? యోర్దానులో ఉన్నాయి. ఎక్కడున్నాయి? కృంగిన నువ్వు ఎక్కడికి రావాలో తెలుసా? యోర్దానులోనికి రావాలి. నీ పాదాలు కృంగిన స్థలంలో ఉండకూడదు, యోర్దానులో అడుగు పెట్టాలి. నీ ఆలోచనలన్నీ యోర్దాను మీదే ఉండాలి, నీ తలంపులన్నీ యోర్దాను మీదే ఉండాలి. ఎందుకు కృంగిపోయినటువంటి ఇతని తలంపులలో నుండి ఎందుకు యోర్దాను అనుభవాలలోనికి వచ్చాడు దావీదు? దావీదు జీవితం అంతా కృంగిపోవటమే. భార్య వలన కృంగాడు, బిడ్డల వలన కృంగాడు, సైనికుల వలన కృంగాడు, రాజ్య భారం వలన కృంగాడు, అన్ని విషయాలలో కృంగిపోయాడు. తను కృంగినటువంటి ఇప్పుడు తన మనసు యోర్దానులోనికి వెళ్ళిపోయింది, యోర్దాను మీద పెట్టాడు. కృంగిన నీ మనసు దేని మీద పెడతా ఉన్నావు? చావు మీద, మరణం మీద, చిరాకు మీద, కోపం మీద, కక్ష మీద, పగ మీద, దేని మీద పెడతా ఉన్నావు? ఇప్పుడు నీ మనస్సు, నీ ఆలోచన వాటన్నిటిలో నుండి మారి యోర్దాను మీద పెట్టబడాలి యేసునామములో. నువ్వు యోర్దానులోనికి వస్తేనే నీ స్థితి మారిపోతుంది, నీ పరిస్థితి మారుతుంది. ఒక దైవజనుడు ఇంటికి వస్తే ఆ దైవజనుని చూచిన ఆ ఇంటి ఇల్లాలు ఆ దైవజనునికి మార్కులు వేసింది. మేము మీ ఇళ్ళకి వచ్చామనుకోండి, మీరు మాకు మార్కులు వేస్తారా? వేయరా? ఖచ్చితంగా వేస్తారు, మార్కులు వేస్తారు. ముందు మాకు మార్కులు వేసిన తర్వాతే మీరు మాతో మాట్లాడతారు. మేము నుంచున్న విధానం, మాట్లాడే విధానం, కూర్చున్న విధానం, ప్రతిదీ మీరు మార్కేస్తారు. ఆ దైవజనుడు ఆ ఇంటికి వస్తే ఆ మార్కులు వేసింది. మార్కులు వేసి వారి యజమానికి చెప్పింది, అయ్యా మన ఇంటికి వచ్చిన దైవజనుడు ఎక్సలెంట్, సూపర్ అని చెప్పింది. మరి ఏం చేద్దాం ఇప్పుడు అంటే, నాకెందుకు ఆ దైవజనుని కోసం ఏదన్నా చెయ్యాలి అని అనిపిస్తుంది అని, కానీ దైవజనుడికి చెప్పకుండా చేద్దాము అని ఆ దైవజనుని కొరకు ఒక ఇల్లు కట్టింది. ఆయన్ని పిలిచింది, వచ్చాడు, రిబ్బన్ కట్ చేశాడు. వెళ్తుంటే వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పింది, అయ్యా ఇది నీ కోసమే అంది. ఇది నీ కొరకే అంది. ఆ దైవజనుడు సంతోషించి, నా కొరకు ఇంత త్యాగపూరితమైన మనస్సు కలిగిన ఈమె కొరకు ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి ఇచ్చి వెళ్ళాలి అని ఆలోచనతో చిన్న ప్రార్థన చేసి తనకు కూడా చెప్పకుండా నీ గర్భం తెరవబడాలి అన్నాడు. ఆమె గర్భం తెరవబడింది. ఓ మంచి మగబిడ్డను దేవుడు ఇచ్చాడు. ఆమె ఆ దైవజనుణ్ణి అడగల. ఆ దైవజనుడు ఈమె గురించి తెలుసుకోవాలా, కానీ ప్రార్థన చేశాడు. ఏమని? ఆమె గర్భం తెరవబడాలి. దేవుడు తెరిచాడు, మంచి మగబిడ్డని ఇచ్చాడు. ఒక దైవజనుడు ఇంటికి వచ్చి పరిచర్య చేసినటువంటి వ్యక్తికి ఏదో ఇవ్వాలి అని తపన చేత ఉన్నటువంటి దైవజనుడు ఆ దైవజనుడైతే
ఇన్ని సంవత్సరాలు నీ భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని కాపాడుకున్న నీ జీవితంలో నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీకేం చేయడా? చేస్తాడు. ఆమె రోజు వెళ్ళేటప్పుడు ఈ పసిబిడ్డను పొలం పనికి తీసుకుని వెళ్తూ ఉంది. ఒకరోజు ఎండ దెబ్బ తగిలి ఆ బిడ్డ చనిపోయాడు. ఆమె వెంటనే కృంగిపోయింది. కానీ ధైర్యం తెచ్చుకొని లేచి, అయ్యా నేను కర్మేలు పర్వతం దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పింది. 1734 అడుగుల పొడవు కలిగిన విశాలమైనటువంటి పర్వతం దగ్గరకు ఒకసారి వెళ్తానయ్యా. 8 కిలోమీటర్ల వెడల్పు కలిగిన కర్మేలు పర్వతం దగ్గరికి వెళ్తానయ్యా. 16 కిలోమీటర్ల ఎత్తు కలిగిన సువిశాలమైనటువంటి ఆ కర్మేలు పర్వతం దగ్గరికి వెళ్తానయ్యా అనగానే భర్త అంటున్నాడు, ఈరోజు విశ్రాంతి కాదు కదా పిచ్చిదానా, ప్రార్థన జరగట్లేదు కదా, ఎందుకు వెళ్తున్నావు ఈరోజు నువ్వు? మిమ్మల్ని అడిగేవారు లేదా వచ్చేటప్పుడు? ఆవిడ్ని కూడా అడిగాడు భర్త, ఈరోజు విశ్రాంతి కాదు కదా, ఈరోజు అమావాస్య కాదు కదా, ఈరోజు ప్రార్థన కాదు కదా, ఎందుకు వెళ్తున్నావు కర్మేలు పర్వతానికి? అడగకుండానే దేవుడు నా మూయబడిన గర్భాన్ని తెరిచాడు. తెరిచిన ఆ దేవుడు ఈరోజు బిడ్డ చనిపోయాడు. కర్మేలు పర్వతంలో ఏలియా ప్రార్థన చేస్తూ ఉంటాడు. నేను ఇప్పుడు ఆ దైవజనుని కలవాలి. అడగకుండానే బిడ్డనిచ్చిన దేవుడు ఈరోజు అడిగితే సర్వము దేవుడు నాకు ఇవ్వడా? సకలము దేవుడు నాకు దయచేయడా? కోల్పోయిన నా బిడ్డను మరలా తిరిగి బ్రతికించడా? కనుక నేను కర్మేలులోనికి వెళితేనే నా బిడ్డ బ్రతుకుతాడు. బిడ్డ చనిపోయాడా? బిడ్డ. కృంగిపోయాడు తండ్రి, కృంగిపోయింది తల్లి. కృంగిపోయినటువంటి ఆమె అలాగే ఉండిపోకుండా ఆ పాదాలన్నీ ఎక్కడికి తీసుకుని వెళ్ళి నిలిపింది? కర్మేలులో. కర్మేలు అంటే అర్థం దేవుని మందిరం. యోర్ధాను అంటే అర్థం దేవుని మందిరం. కృంగిన నీవు ఇంట్లో కూర్చుంటే కార్యం జరగదు. కృంగిపోయినటువంటి నీవున్న స్థలంలోనే ఆగిపోతే నీ బ్రతుకు, నీ పరిస్థితి మారదు. నువ్వు లేచి యోర్ధానులో నీ పాదాలు నిలిపిన ఎడల, యోర్ధానులోనికి నీవు వచ్చిన ఎడల, యోర్ధానులో ఆ అనుభవాలలో నీవు ఉండిన ఎడల, కృంగిన నీ బ్రతుకును లేవనెత్తగలిగిన సమర్థుడు ఈ రాత్రి మనం ఆరాధిస్తున్న దేవుడు. లక్షల రూపాయల ఉద్యోగాలు, లక్షల రూపాయల వ్యాపారాలు, లక్షల రూపాయలకు విలువ పెట్టి చదివించేటువంటి చదువులు ఎందుకు మానుకొని ఈరోజు మేము ఈ పరిచర్యను, ఈ సేవను చేస్తున్నామో తెలుసా? ఊరకనే కాదు, కృంగిన మీ బ్రతుకులను లేవనెత్తగలిగిన సమర్థుడు యేసుక్రీస్తు అని మీకు పరిచయము చెయ్యటానికే ఊరకనే రాలేదండి. లక్షల రూపాయలు శాలరీలు విడిచిపెట్టి సేవకు వచ్చింది ఏదో మీరు ఇచ్చినటువంటి వాటి నిమిత్తమై ఆశించి కాదు. కృంగిన మీరు లేవనెత్తబడాలి. ఆదరణ లేని మీరు ఆదరించబడాలి. విలువ లేని మీ బ్రతుకులలోనికి యేసయ్య వచ్చి మిమ్ములను సమాజములో విలువ ఇవ్వనటువంటి వారు కూడా విలువిచ్చేటట్లుగా చేయగలిగిన సమర్థుడు యేసు అని వారికి తెలియాలి అని ప్రకటించాలని వచ్చాం. అవునా కాదా? లక్షల రూపాయలు వదులుకొని ఎందుకు వచ్చామండి? వరకనే రాలా మేము. మీరు అనుకుంటారు ఏమీ చేతగాకు వచ్చారేమో అన్నట్లుగా. కాదు. కృంగిపోయిన వారు ఆదరించబడాలి. దుఃఖంలో ఉన్నవారు ఓదార్చబడాలి. బ్రతుకుల మీద విరక్తి కలిగిన వారు బ్రతుకులలో యేసుక్రీస్తు ఉదయించే సూర్యునిగా ఉండాలి. కుటుంబాలు కట్టబడాలి. నలిగిన రెల్లుగా ఉన్న జీవితాలు నిలబడాలి. ఫలాలు కలిగిన కుటుంబాలుగా మారాలి అని మేము ప్రతిరోజు మరణిస్తూ మీరు బ్రతకాలి అని ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృంగిపోయిన దావీదు కొరహు కుమారులు వ్రాసినటువంటి కీర్తనేనది. ఎవరు రాశారండి ఆ కీర్తన? కొరహు కుమారులు రాసినటువంటి కీర్తనల్లో నుండి కొన్ని అనుభవాలు మీకు చెప్పాలి అని ఎందుకో దేవుడు నా అంతరంగాన్ని ప్రేరేపణ కలిగించాడు.
ప్రాణము కృంగిపోయి ఈ రాత్రి ఇక్కడికి వచ్చేవేమో. యోర్ధానులో ఉన్న నీ ప్రాణము యేసునామములో తెప్పరిల్లేటట్లుగా దేవుడు చేయునుగాక. నువ్వు కోలుకోవాలి, నువ్వు కోలుకోవాలమ్మా. అందుకే దేవుడు యోర్ధానుని ఏర్పాటు చేశాడు. చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాను నేను, ఒక్క నోటి మాటతో దేవుడు కలుగు 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 అంటే సమస్తం కలిగినాయి. జలచరం, గ్రహచరం, చెట్లు, మృగాలు, జంతువులు, ఏమంటే సమస్తాన్ని ఒక్క మాటతో కలుగు అంటే కలిగిపోయినాయి. ఏం ఒక్క మహిమ కలిగిన సంఘం కలుగు అంటే కలగదా? ఎన్నోసార్లు ఆలోచిస్తా నేను. ఇంకా సంఘాలు కట్టబడతా ఉన్నాయి. ఒక్క మహిమ కలిగిన సంఘం కలుగు అంటే కలగదా? 2000 సంవత్సరాలు అవసరమా దేవునికి? అయితే ఆయన నోటి మాటతో కలుగు అంటే సంఘం కలగటానికి దేవుడు ఇష్టపడే దేవుడు కాదు. ఆయన పోయిన మహిమంతా మరలా తిరిగి నీలో ఒకవేళ ఉంటే నిన్ను తీసుకొని ఒక సంఘంగా కట్టాలి అని ఇన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్నాడు. ఇంకా మహిమ కలిగిన సంఘం ఆయనకి కనపడలా. ఆయనకు మనం మహిమ ఇవ్వలేకపోతా ఉన్నాం. అందుకే ఆలోచించే ఈ రాత్రి, యోర్ధానులో ఉన్న నీవు ఇక దేవుణ్ణి ఎలా మహిమపరచాలో ఆలోచించు. ఆయన మహిమ తగ్గకుండా ఏ రీతిగా జీవించాలో ఆలోచించు. నీ పాదాలు యోర్ధానులోనే ఉన్నాయి. కృంగిన కన్నులు యోర్ధానును చూచినట్లుగా ఈ రాత్రి నీవు, నీ హృదయము, నీ కన్నులు, ఆలోచనలు యోర్ధానులోనే ఉన్నాయి. కనుక ఇక ఎలా నువ్వు దేవుణ్ణి మహిమపరచాలో, ఎలా బ్రతకాలో, ఎలా కట్టాలో సమస్తము ఆలోచన చేసి దేవునికి నిన్ను నీవు అప్పగించుకో. కడతాడు. అసలు యోర్ధానులో ఏమున్నాయో మీరు ఒక్కసారి హల్లెలూయా అన్నారనుకో, చెప్పాలా గట్టిగా? 2 మాటలు చెప్తా. పర్వాలేదు పాస్టర్ గారు, మీరు చెప్పండి వింటాను అని ఇంకొకసారి హల్లెలూయా అన్నారనుకో, 3 మాటలు చెప్తా. కొంచెం హాల్నైట్ చేసుకుందాంలే పాస్టర్ గారు, పర్వాలేదు మేము కూర్చుంటామని మరొకసారి హల్లెలూయా అన్నారనుకో, 4 మాటలు చెప్తా. ఏదేమైనా టయానికి ముగిస్తా. మీరు నేను సకాలంలోనే ఈ స్థలంలో నుండి వెళ్ళిపోదాం. రేపు మీరు నన్ను చూడరు, నేను మిమ్మలను చూడను. కనుక ఈ రాత్రి మనల్ని కంట్రోల్ చేస్తుంది పరిశుద్ధాత్మ దేవుడని గ్రహించండి. ఎందుకంటే నేను చాలా స్థలాల్లో చూస్తా, పోలీసులు కంట్రోల్ చేయాలి అక్కడ. కానీ ఒక్క మందిరంలో మాత్రం పోలీసులు అవసరంలా. నిన్ను నన్ను కంట్రోల్ చేసేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు ఆయనకి అప్పగించుకుంటే నువ్వు ఇంకెవ్వరికి అప్పగించుకోవాల్సిన అవసరం లేదు. నిన్నెవరూ కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. నిన్ను ఆయన కంట్రోల్ చేస్తాడు. కనుక ఈ రాత్రి మనల్ని అందరినీ పరిశుద్ధాత్మ దేవుడే ఏం చేయాలి? అమ్మా దేవునికి మహిమ. యోర్ధానులో ఉన్న ఆశీర్వాదాలు ఏంటి? అసలు ఎందుకు కృంగిన వారు యోర్ధాను అనుభవాలు కోరుకున్నారు? అసలు యోర్ధాను గురించి 2-3 విషయాలు నేను మీతో చెప్తాను. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యాన్ని చూద్దాం. ఎలీషా, నీవు యోర్ధానునకు పోయి 7 మారులు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగైపోయి నీవు శుద్ధుడైపోతావు. ఒక దేశం మీదకి దండెత్తిన రాజు ఆ దేశంలో ఉన్నటువంటి వారందరినీ చెరపట్టాడు. ఆ దేశంలో ఉన్నటువంటి వారి మీద జాలి లేకుండా, దయ లేకుండా, పసిపిల్లలని లేరు, పెద్దలని లేరు, వృద్ధులని లేరు, తిన్నారా తినలేదా, వారికి బలహీనతలు ఉన్నాయా, వారికి రోగాలు ఉన్నాయా, సమస్యలు ఉన్నాయా, అప్పులు ఉన్నాయా అనే చింత లేకుండా ఆ దేశంలో ఉన్నటువంటి వారందరినీ చెరపట్టి తీసుకొని వచ్చాడు. అందులో ఒక చిన్నది కూడా వచ్చింది, చిన్న బిడ్డ కూడా వచ్చింది. ఓ రోజు వంటగదిలో కూర్చొని ఏడుస్తూ ఉంది, బాధపడుతూ ఉంది, దుఃఖపడుతూ ఉంది, కన్నీరు విడుస్తుంది, గుండెలు బాదుకుంటుంది. రాజుగారి భార్య చూసి ఆమె దగ్గరకు వచ్చి కన్నీరు తుడిచి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు,
ఎందుకు దుఃఖపడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? మీ అమ్మ గుర్తొచ్చిందా? మీ నాన్న గుర్తొచ్చాడా? మీ తల్లిదండ్రులు గుర్తొచ్చారా? మీ బంధువులు గుర్తొచ్చారా? స్నేహితులు గుర్తొచ్చారా? మీ ఊరి వారు గుర్తొచ్చారా? ఎవరు గుర్తొచ్చారని ఏడుస్తున్నావమ్మా అంటే, నాకు వారు ఎవరు గుర్తు రాలేదమ్మా. మరి ఎందుకు ఏడుస్తున్నావు? నా యజమాని రోగి అని నేను తెలుసుకున్నా. ఎవరని? నా యజమాని రోగి అని నేను తెలుసుకున్నానమ్మా. అతనికి బలహీనత ఉన్నది అని నాకు తెలిసింది. ఎవరికన్నా చెప్పావా? ఎవరికి చెప్పలేదు. ఈ విషయం తీసుకెళ్ళి రాజుకు చెప్పింది. అయ్యా, నీకు బలహీనత ఉన్నది అన్న విషయం ఆ అమ్మాయికి తెలిసిపోయింది. ఎవరు తను చెప్పిందంట? చెప్పలేదు. మరి ఏం చేద్దాం? అమ్మాయిని బలహీనత గురించి మరొక వ్యక్తికి తెలిస్తే ఊరుకుంటారా? ఆ రాజు ఎంత ఆలోచించుంటాడు అమ్మాయి గురించి, ఎంత ఆలోచించుంటాడండి. కానీ ఆ అమ్మాయి ఆలోచన అతని యజమాని గురించి మరొక విధంగా ఉంది, మరొక విధంగా ఉంది. అమ్మాయిని మరి చంపేద్దామా అని ఆలోచిస్తున్నప్పుడు భార్య, అయ్యా, నీ రోగం తగ్గటానికి అమ్మాయి ఒక మార్గం కూడా చెప్పింది, ఒక పరిష్కారం కూడా చెప్పింది. ఎక్కడుందంట? ఎన్ని హాస్పిటల్ తిరిగాను, ఎంతమంది వైద్యులను కలిశాను, ఎంత డబ్బు ఖర్చు పెట్టాను, ఎన్ని మందులు మింగాను, అయినా మనశ్శాంతి లేదు కదా. 10 మందిలోనికి వెళ్ళి కూర్చొని సరిగా భోజనం చేయలేని పరిస్థితి కదా. చూడండి, అంతా వండుకుంటారు. మీది పెద్ద కుటుంబాలే, అంతా వండుకుంటారు, ముందు పెట్టుకుంటారు, పిల్లలు కూర్చుంటారు, మీరు కూర్చుంటారు, కానీ భోజనం చేయలేరు. చేస్తారా? అప్పుడే స్టార్ట్ అవుతాయి. ఏంటయ్యి? గొడవలు. భోజనం ముందు కూర్చున్నప్పుడే స్టార్ట్ అవుతాయి గొడవలు. ఇక భోజనం తినలేరు. భర్త లేచి వెళ్ళిపోతాడు. ఆయన తినకపోతే నేను ఎందుకు తింటానని ఈమె లేచి వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరు లేచి వెళ్ళిపోతే మాకే సిగ్గులేదా అయింది అని పిల్లలు కూడా అక్కడి నుండి వండిన కూడు కడుపారా తినలేని పరిస్థితి, కడుపారా భోజనం చేయలేని పరిస్థితి. 10 మందిలో కూర్చొని భోజనం చేయలేనటువంటి వ్యక్తి ఆ వ్యక్తి. ఎవరికి చెప్పుకోలేడు నాకు ఈ బలహీనత ఉన్నది అని. ఎందుకంటే రాజు ఏ మార్గం చెప్పింది అంటే, అయ్యా, ఇప్పుడు నువ్వు యోర్దానుకు వెళ్ళు, నువ్వు దేవుని మందిరానికి బయలుదేరి వెళ్ళు, దేవుని స్థలంలోనికి వెళ్ళు. వెళ్తే ఖచ్చితంగా అక్కడ నువ్వు స్వస్థత చూస్తావు. నీకు స్వస్థత ఎక్కడ దొరుకుతుందో తెలుసా? యోర్దానులోనే. 6 మారులు మునిగిన అతని దేహంలో ఏమైనా చలనం ఉందా? ఏమైనా కదలికలు ఉన్నాయా? 7వ మారు మునిగిన వెంటనే అతని దేహం ఎలా అయిపోయింది? ఎవరన్నా ముసలోళ్ళు పశువులను ఎత్తుకుంటారా? ముసలోళ్ళు ఎవరైనా పశువులను ఎత్తుకున్నారనుకుని ఏమంటారు? ఎందుకు ఎత్తుకున్నావు, నీ దగ్గర పంపకూడదు, పో అవతలకి అంటారనరా? ఖచ్చితంగా అంటారు. కానీ పసిపిల్లల యొక్క పాదాలు కూడా మనం ముద్దు పెట్టుకుంటామా పెట్టుకోమా? ఖచ్చితంగా. ఎందుకు? వారి పాదాలు అంత వాసన వస్తాయి, సువాసన. అట్లా దేహం వలె మారిపోయిందంట రాజు యొక్క దేహం. ఎక్కడికి వెళ్ళినా బాగుపడలా, ఎక్కడికి వెళ్ళినా ఆరోగ్యం రాలా, ఎక్కడికి వెళ్ళినా స్వస్థత లేదు, ఎక్కడికి వెళ్ళినా విడుదల లేదు. ఎవరితో పంచుకున్నా, ఎవరితో చెప్పుకున్నా ఆ సమస్యకు సొల్యూషన్ లేదు. ఈ చిన్నది తన గుండెల్లో ఒక తీర్మానం, నా యజమానుడు ఇప్పుడు యోర్దానులోనికి వెళ్ళాలి. నీ యజమానుడి గురించి ఏ రోజైనా నువ్వు ఆలోచిస్తున్నావా? నా యజమానుడు యోర్దానుకు రావాలి. యోర్దానులోనే స్వస్థత ఉన్నది, యోర్దానులోనే సంపూర్ణమైన ఆరోగ్యం ఉన్నది, యోర్దానులోనే విడుదల ఉన్నది, యోర్దానులోనే మేలున్నది, యోర్దానులోనే నడిపింపు ఉన్నది, యోర్దానులోనే క్రమం ఉన్నది, యోర్దానులోనే క్షేమం ఉన్నది. ఇప్పుడు ఆ యోర్దానులో ఉన్న నీకు ఈ రాత్రి యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత పొందుకొనుదువుగాక. నీకు ఏ బలహీనత ఉన్నా ఈ రాత్రి ఈ స్థలంలోనే విడుదల కలుగునుగాక. నువ్వు విడిపించబడాలి యేసు నామములో.
నువ్వెన్ని సంవత్సరాల నుండి చెప్పుకోలేని బలహీనతతో ఈ స్థలంలో ఉన్నా సరే, విశ్వాసపు ఓటలతో చెప్పుచున్న మాటలు, ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతూ ఉన్నాడో, ఎవరికి సంబంధించిన వర్తమానమో నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా ఈ రాత్రి మీరు విడుదలను చూడబోతూ ఉన్నారు. స్వస్థత మీకు కలగబోతూ ఉన్నది యేసు నామములో. ఒక్క ఉదాహరణ చెప్తా. ఒక వ్యక్తి ఒక ఫోర్ట్ కారు కొనుక్కున్నాడు. చాలా విలువ కలిగింది, కోట్ల రూపాయల ఖరీదు కలిగిన కారు, ఎవరూ కొనలేరు. ఇష్టంతో కొనుక్కున్నాడు. నడపాలని ఆశ కలిగి ఒకరోజు నడుపుతుంటే దాన్ని ఎలా నడపాలో తెలియక అది ఆగిపోయింది. అంతా చూస్తున్నాడు, ఎవరు రావట్లా. ఎప్పటికో ఒక గంట తర్వాత ఒక పెద్ద ఆయన ఒక చిన్న కారులో వచ్చాడు, ముసలాయన. అది నడపలేక వచ్చాడు. ఈ కారు వెనకే ఆ కారు ఆపాడు. దిగాడు. ఏం జరిగిందయ్యా అన్నాడు. ఆగిపోయిందయ్యా అన్నాడు. మరి నాకు ఇస్తావా, నేను బాగు చేస్తా అన్నాడు. ఏమయ్యా, నీదేమో చిన్న కారు, ఇదేమన్నా కోట్ల రూపాయలు విలువ కలిగిన కారు. నువ్వు చూస్తే కారు కూడా నడపలేని స్థితిలో ఉన్నావు, ఇదేం బాగు చేస్తావు? మరలా అడిగాడు. నాకు ఇయ్యయ్యా, బాగు చేస్తా. మరలా అడిగాడు. నాకు ఇయ్యయ్యా, నేను బాగు చేస్తా. మరలా అడిగాడు. నాకు ఇయ్యయ్యా, నేను బాగు చేస్తా. సరే, ఇంతగా అడిగాడు కదా, ఇచ్చాడు. ఆ వ్యక్తి ఇంజిన్ దగ్గర ఒక నట్టు అట్లా కదిలిచ్చి, అయ్యా ఇప్పుడు వెళ్ళి స్టార్ట్ చేయన్నాడు. ఆ వ్యక్తి లోపల కూర్చొని అట్లా స్టెప్గానే కారు స్టార్ట్ అయింది. దిగి పరిగెత్తుకుంటా పెద్ద ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా ఇంత కోట్ల రూపాయలు విలువ కలిగిన కారు ఎలా బాగు చేయగలిగావు అంటే, ఈ పెద్ద ఆయన అంటాడు, ఆ కారు తయారు చేసింది నేనే రప్పించాడా అన్నాడు. స్తోత్రం కలిగిన గాక. ఒక కారు తయారు చేసిన వ్యక్తికే ఇంజిన్లో ట్రబుల్ ఉందో, పార్ట్లన్నీ కూడా ట్రబుల్ ఉందో తెలిసినప్పుడు, తల్లి గర్భంలో నిన్నంత పిండంగా అంత రక్తపు ముద్దగా వేసిన దేవునికి, నిన్ను రూపాంతరపరిచి అవయవాలన్నీ ఏర్పరిచిన దేవునికి, నీ నాడి ఎక్కడ ఉంటుందో తెలియదా? నీ నరం ఎక్కడ ఉంటుందో తెలియదా? నీ ఎముకలు ఎక్కడ ఉంటాయో తెలియవు ఆయనకి? నీకు సమస్య ఏంటో దేవునికి తెలియదా? సమస్తము తెలుసు. అయితే ఎందుకు తెలిసిన దేవుడు మరి నాకు స్వస్థత ఇవ్వలేదు అంటే, ఆయన ఒకటి అంటాడు, ఎప్పుడూ నన్ను స్వస్థపరిచయ్యా అని నువ్వు నాకు అవకాశం ఇవ్వలేదు అంటాడు ఆయన. నువ్వు ఇవ్వు ఆయనకి. నేను కట్టుకున్నానయ్యా, ఇక నేను కట్టలేను, నువ్వు కట్టయ్యా అని నువ్వు దేవునికి అవకాశం ఇస్తే ఆయన అందుకు ఎదురు చూస్తున్నాడు కట్టాలని. ఈ రాత్రి అయినా నువ్వు ఇస్తావా దేవునికి అవకాశం? అయితే నువ్వు స్వస్థత చూస్తావు యేసు నామములో. నిన్ను దేవుడు స్వస్థపరిచే ఈ స్థలంలో నుండి పంపిస్తాడు. స్వస్థత అనుభవాలలో నువ్వు నీ కుటుంబము 2024వ సంవత్సరం అంతా ఉండాలి యేసు నామములో. మీ పాదాలు హాస్పిటల్స్లో కాదు, మీ పాదాలు యోర్ధానులో నిలబడునుగాక. యాక్సిడెంట్ అయింది ఒక 2 నెలల క్రితం, కుట్లు పడ్డాయి. ఇంచుమించుగా ట్యాబ్లెట్లు వేసుకున్నానన్నా, ట్యాబ్లెట్లు వాడలేదు అసలు. దేవుని మహాకృపను బట్టి సంపూర్ణంగా దేవునికి అప్పగించుకున్నా. నువ్వు బాగు చేస్తే, నువ్వు బ్రతికిస్తే నిలబడతా, లేదు అయిపోయింది నీ పరిచర్య అనుకుంటే నీ ఇష్టం. కృష్ణా బ్యారేజ్ మీద కిలోమీటర్ నడుచుకుంటా వచ్చే చేతిని ఇలా పట్టుకొని, ఇట్లా పట్టుకొని, ఎవరు ఎక్కించుకోవాల నన్ను బండి, ఎవరు ఆపట్ల. ఎందుకంటే బ్లడ్ చూస్తుంటే వారికి ఏం కలుగుతుంది? భయం. అట్లాంటి మమ్ములను దేవుడు ఈరోజు ఆరోగ్యంతో మీ ఎదుట సాక్షిగా నిలబెట్టుకుంటే మరి మీరేమంటారు? మిమ్మల్ని నిలబెట్టడా? మిమ్మల్ని నాకంటే ఆరోగ్యవంతులుగా నిలబెట్టునుగాక. నాకంటే సంపూర్ణమైన స్వస్థతతో దేవుడు మిమ్మలను నిలబెట్టునుగాక. సేవకు వచ్చిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు జ్వరం అంటే ఏంటో నాకు తెలియదు. యేసునామంలో నేను ఈరోజు అలిసిపోయి ఉన్నాను అన్నది నాకు తెలియదు అసలు. దేవుడు అంత ఆరోగ్యం ఇచ్చాడు, అంత ఆరోగ్యం చేత దేవుడు నింపాడు. ఎందుకు ఈ మాటలు మీతో చెప్తున్నానంటే, ఆ విశ్వాసపు పరిణామం మీలో కూడా ఉండి మీరు కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉండాలి.
ఒక చిన్న ట్యాబ్లెట్కే నిన్ను బాగు చేసే శక్తి ఉంటే 2000 సంవత్సరాల క్రితం దేవుడు కల్వరి గిరిలో చిందించిన రక్తపు బొట్టుకి ఇంకెంత శక్తి ఉంటుందండి? చిన్న ట్యాబ్లెట్కే నీకు జ్వరం తగ్గిపోతుంది, అవునా? మరి ఆ రక్తానికి ఇంకెంత శక్తి ఉంటుంది? ఆ రక్తం మిమ్మల్ని అందరినీ తడుపునుగాక యేసు నామములో. సంపూర్ణమైన స్వస్థతతో మీరందరూ కూడా చలాకీగా చురుకుదనంగా మీరున్న స్థలాలలో పని చేయుదురుగాక. మీకు చలాకీ చురుకుదనం ఉండాలా? యోర్దానులో అట్లాంటి అనుభవాలు ఉన్నాయి. నువ్వు అవకాశం ఇస్తే దేవుడు కడతాడు. రెండవ మాట చెప్తాను, టూకీగా చెప్తున్నాను. యోర్దానులో ఉన్నటువంటి ఆశీర్వాదం రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 1వ వాక్యాన్ని చూద్దాం. 6వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. అంతటా ప్రవక్తల శిష్యులు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలం ఇరుకుగా ఉన్నది, నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి ఏం తీసుకొస్తారంట? మ్రానులు. ఈ మ్రానులు దేనికి వాడతారు? పూర్వపు దినాల్లో దేనికి వాడతారండి? ఇల్లు నిలబెట్టడానికి, ఇల్లు కట్టడానికి. చాలమ్మా కూర్చోండి. యోర్దాను అవతలకు వెళ్ళి మ్రానులను తీసుకొని వస్తాము, వచ్చి ఇరుకుగా ఉన్నటువంటి ఈ స్థలాన్ని కొంచెం విశాలంగా మార్చుకుందాం. వారి ఆలోచన ఏంటో తెలుసా? ఇక్కడుంటే మనమున్న స్థలాలు ఇరుకుగానే ఉంటాయి, కొదువుగానే ఉంటాయి, కొరతగానే ఉంటాయి. నన్ను తక్కువగా, చిన్న చూపుగా, హేళనగానే చూస్తారు. ఇప్పుడు నేను అట్లా ఉండకూడదు. నేను యోర్దానుకు వెళ్ళాలి, అక్కడ నుండి మ్రానులను తీసుకొని రావాలి. ఒక ఇంటికి మ్రాను ఎంత అవసరమో ఒక విశ్వాసికి ప్రార్థనా జీవితం అంత అవసరం. యోర్దానులో ఏమున్నదయ్యా అంటే ఇరుకుగా ఉన్నటువంటి స్థలాలన్నీ విశాలంగా మారే అనుభవాలు ఉన్నాయి యేసు నామములో. నువ్వు ఇరుకుగా వచ్చేవేమో, నువ్వు ఇంటికి అడుగు పెట్టక ముందే దేవుడు నీకు విశాలతను అనుగ్రహించునుగాక. నీకు విశాలత ఇవ్వాలని దేవుడి ప్రాణము కొట్టుమిట్టాడుచూ ఉన్నది ఆయన. నువ్వు ఇరుకుగా ఉండటం దేవునికి ఇష్టం కాదండి. అందుకే కీర్తన 4వ అధ్యాయం 1-2లో దావీదేమంటాడో తెలుసా? నా ఇరుకులో విశాలతను కలుగచేయువాడవు నీవే. నువ్వు ఇరుకుగా ఉండటం దేవునికి ఇష్టం కాదమ్మా. నువ్వు తక్కువగా ఉండటం దేవునికి ఇష్టం కాదు. నువ్వు కొదువుగా ఉండటం దేవునికి ఇష్టం కాదు. అల్లారు ముద్దుగా పెంచుకుంది తల్లి కూతుర్ని, అమ్మా అని పిలవలేని పరిస్థితి. కారణం ఏంటి అంటే దేహం అంతా కాలింది. చిన్నప్పుడు కుమార్తెను కాపాడుకోవటానికి శరీరాన్ని అడ్డుపెట్టి తన దేహం అంతా కాల్చుకుంది, కురుపైపోయింది, సొగసు లేని దాని వలె అయిపోయింది, స్వరూపం లేదు. నా బిడ్డ నా వల్ల విలువ లేని దానిగా మారకూడదు అని దూరాన ఓ మంచి హాస్టల్లో ఉండి చదివిస్తుంది. నెలకో 2 నెలలకో సంవత్సరానికో ఒక్కసారి వెళ్ళి చూసి దూరం నుండి వస్తూ ఉండేది ఆ తల్లి. ఓ రోజు వాచ్మెన్ పట్టుకున్నాడు. ఎవరమ్మా నువ్వు, ఎందుకు వచ్చావు? లోపల నా కూతురు ఉందయ్యా, నా కుమార్తె ఉంది. నువ్వు ఇలా ఉన్నావు, నీ కూతురు ఎవరో? ఇక్కడ ఉన్నటువంటి వారందరిలో పలానా కూతురయ్యా. ఆమె బయటకు వచ్చింది, చూసింది, గుర్తుపట్టలేదు. ఎందుకంటే ఆమెకి ఎప్పుడూ కనపడలా. తల్లిని నేను నువ్వు నా బిడ్డవని ఎప్పుడూ చెప్పలా. కారణం సొగసు లేదు, ఆమెకి స్వరూపం లేదు, రూపం లేదు. లోపలే ఇరుకైపోయింది ఆమె హృదయం, బ్రద్దలైపోయింది. ఎదురుగా కుమార్తె ఉన్నా కానీ చెప్పుకోలేని పరిస్థితి. ఆమె వచ్చి పిలిపించి అడిగాడు, నీ తల్లేనా? ఈమెవరో నాకు తెలియదు. అమ్మా నేను నీ తల్లినమ్మా, నేను నీ అమ్మనమ్మా. పిలవలేని పరిస్థితి, నోరారా పలకలేని పరిస్థితి. వెళ్ళేటప్పుడు చేతిలో ఒక చిన్న ఫోటో పెట్టి వెళ్ళిపోయిందామా. దాని ఫోటో వెనక ఒక చిన్న మ్యాటర్ రాసింది. అమ్మా
నీ శరీరాన్ని నిన్ను కాపాడుకోవటం కోసం నా శరీరాన్ని అడ్డుపెట్టా, నిన్ను బ్రతికించుకున్నా. నువ్వు 10 మందిలో విలువగా ఉండాలి. నేను ఇరుకింట్లో ఉంటున్నా, నేను ఇరుకుగా ఉంటున్నా, నేను తక్కువ చేసుకొని నేను బ్రతికించుకుంటున్నానమ్మా. ఇదిగో నీ తల్లి ఇంత సౌందర్యవంతురాలు, చూడు ఇది ఈ ఫోటో చూడు, ఎంత సౌందర్యంగా ఉందో నీ తల్లి. కేకలేస్తుంది, అమ్మా ఒక్కసారి నాకు కనబడమ్మా. కేకలేస్తూ ఉంది. కనబడుతుందా? కనబడదు. కనబడలేనటువంటి పరిస్థితి దూరంగా వెళ్ళిపోయింది. ప్రభువు కూడా సొగసైనను స్వరూపమైనను సమస్తము పోగొట్టుకొని ఒక కురూపిగా మారి నీ కొరకు నా కొరకు ఎన్నో త్యాగాలు ఎవరూ చేయలేనటువంటివన్నీ చేసి ఈరోజు నిన్ను యోర్దానులోనే నిన్ను విశాలపరచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన మ్రానులన్నీ కూడా తీసుకొని ఒక విశాలకరమైనటువంటి గృహాన్ని నిర్మించుకోవాలి అన్న వారి ఆలోచనలను స్థిరపరిచిన దేవుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిన సమర్థుడు, ఒక చిన్న రాయితో 6.5 అడుగులు ఎత్తుగలిగిన సమస్యను పడగొట్టగలిగిన సమర్థుడు. ఏమండి, ఒక ఎండిన ఎముకతో 1000 మంది ఫిలిస్తీయులను హతమార్చగలిగిన సమర్థుడు. ఎక్కడ మార్గం మూయబడిందని ప్రజలు అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఇక మా పని అయిపోయింది అనుకుంటున్నటువంటి స్థలంలోనే ఒక రహదారిని ఓపెన్ చేసినట్లుగా, ప్రజలు రావటం పోవటం జరిగేటట్లుగా దేవుడు చేసినట్లుగా ఈ రాత్రి నీ ఉన్న స్థలంలోనే దేవుడు నీకు ఒక విశాలకరమైనటువంటి కృపను అనుగ్రహించునుగాక. నువ్వు విశాలంగా ఉండాలమ్మా, నువ్వు విశాలంగా నింపబడాలి. నీకు కొంచెమే ఉంది, కానీ దేవుడు దానిని మహాభివృద్ధిగా చేయగలిగిన సమర్థుడు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో తెలుసా? యోర్దానులోనే ఉన్నాయి. ఈ యోర్దాను విలువ మీకు తెలియదమ్మా. యోర్దానులో ఇరుకులో ఉన్న విశాలతను ఎలీషా శిష్యులు చూడగలిగినప్పుడు మరి నువ్వెందుకు చూడలేకపోతున్నావు? ఏలియా క్రింద ఉన్నటువంటి పనివారు ఆకలి అవుతుందయ్యా అన్నం వండుకొని తీసుకొని రమ్మన్నప్పుడు ఏ ఆకులో తెలియక పిచ్చి ఆకులు తీసుకొని వచ్చి కూర వండి శిష్యులు ఏలియాకు పెడితే ఏలియా కంటే ముందుగా ఒక పనివాడు దానిని తిని అయ్యో ఇది విషమైపోయింది, ఇది విషంగా మారింది అని ఏలియా యొద్దకు వర్తమానం తీసుకొని వెళ్ళగానే ఏలియా శిష్యులకి ఏం చెప్పాడు? ఓ పిండిని మెత్తగా దంచి ఆ దంచిన ముద్దను దీనితో కలపండి, అప్పుడు ఈ విషమంతా ఏమైపోతుంది? నిన్ను దంచుతుంది ఎందుకో తెలుసా సేవకుడు? విషం కూడా నీ ద్వారాగా ఆ విషం విరిగి మధురమైపోవాలని, నువ్వు మెత్తని పిండిగా మారాలని దైవజనుడు నిన్ను దంచుతున్నాడమ్మా. నిన్ను దైవజనుడి చేతి కోరకనే దేవుడు అప్పగించలా. నువ్వు దంచబడి మెత్తగా మారితే నువ్వు మిక్సీకి వేయబడకూడదు, నువ్వు గ్రైండర్కి వేస్తే బరకగానే ఉంటావు. నువ్వు దంచబడాలా, నువ్వు దంచితే మెత్తగా అవుతావు. మెత్తగైన నిన్ను తీసుకొని విషంలో పడేస్తే ఏమైంది? విషం కూడా నువ్వు అడుగు పెడితే శాపగ్రస్తమైన ఇల్లు కూడా దీవించబడాలి యేసు నామములో. నువ్వు అడుగు పెడితే అక్కడ ఉన్నటువంటి ఆ ఇంట్లో ఉన్నవారు కూడా ప్రభావితులుగా మార్చబడాలా. దేవుడు నిన్ను అందుకే దంచుతున్నాడమ్మా. తొందరపడొద్దు, నువ్వు కంగారు పడొద్దమ్మా. నువ్వు విశాలంగా మారాలి. 5 నిమిషాల్లో మనం ముగించుకుందాం. 3వ మాట, యోర్దానులో ఉన్నటువంటి ఆశీర్వాదం. రాజుల 2వ పుస్తకం 2వ అధ్యాయం 6వ వాక్యాన్ని చూద్దాం. అంతటా ఏలియా యెహోవా నన్ను యోర్దానునకు పొమ్మని సెలవివ్వగా గనుక నిన్ను విడిచిపెట్టనయ్యా, నిన్ను అసలు వదిలిపెట్టనయ్యా అంటున్నాడు. అస్సలు నిన్ను విడిచిపెట్టను, నిన్ను వదిలిపెట్టను, నాకు నువ్వు కావాలి. నేను యోర్దాను యొద్దే ఉంటా. యోర్దానులో ఏముందో తెలుసా? ఇప్పుడు ఎలీషాకు ఒక సమస్య వచ్చింది.
యోర్దానులో ఉన్నటువంటి మరొక శ్రేష్టమైన అనుభవాలు ఏంటి అంటే, సమస్యకు ఒక మంచి పరిష్కారం ఉంది. ఎక్కడ? యోర్దానులో. ఇప్పుడు ఎలీషాకు ఒక సమస్య వచ్చింది. ఇప్పుడు ఆ సమస్య ఎక్కడ తొలగాలి అంటే యోర్దానులోనే. నీకు సమస్య వచ్చిందమ్మా, ఆ సమస్య నువ్వు ఇంటి దగ్గర ఉంటే తొలగదు. నువ్వు యోర్దానులోనికి వస్తే సమస్యకు ఒక పరిష్కారం నీకు దొరుకుతుంది. దేవుడు నీకు ఇచ్చి పంపిస్తాడు, నీకు ఇచ్చి పంపిస్తాడమ్మా. తల్లి తన బిడ్డను మరిచినా నేను నిన్ను మరువను అన్నాడు అంటే దానికి అర్థం ఏంటి? తల్లి మరిచిపోతుందనే కదా, అవునా కదా? ఓ తల్లి కళామందిరికి వెళ్ళింది. దేనికి? కళామందిర్ అంటే తెలీదా మీకు? షాపింగ్ మాల్. వెళ్ళేటప్పుడు ఈ తల్లులిద్దరూ వారికి సంబంధించిన 2 పిల్లలను చేత పట్టుకొని తీసుకొని వెళ్ళారు. వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా తీసుకెళ్ళారు. ఎంత ప్రేమగా ఉన్నారు. ఆటో వాడు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నాడు ఈ పిల్లల మీద ఉన్న ప్రేమను బట్టి. ఎప్పుడైతే కళామందిర్ లోపలికి వెళ్ళారో వీళ్ళు మర్చిపోయారు. ఎవరిని? మర్చిపోయారు ఇద్దరిని. ఆ ఇద్దరు ఆడ దిగితే 3వ స్టేర్లో కిందకు వచ్చారు. పిల్లలు 4 రోడ్ల మీద ఏడుస్తున్నారు తల్లి కోసం. వారికి తెలియదుగా 3వ స్టేర్ నుంచి దిగి వచ్చామని. ఈలోగా ఒక ఆటో వాడు అక్కడక్కడే తారట్లాడుతా ఆ 4 పిల్లల్ని ఎత్తుకుని ఆటోలో వేసుకున్నాడు. పిల్లలు భలే ఉన్నారు, నేను పెంచుకుంటాను, చక్కగా ఉన్నారు అని చెప్పి కొంచెం దూరం వెళ్ళగానే అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఈ పిల్లల గురించి వారి తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తారు, పోలీసులు నన్ను పట్టుకుంటారని ఇతను ముందుగానే తెలివిగా పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకెళ్ళి అయ్యా వీరి రోడ్ల మీద పిల్లలు తిరుగుతున్నారయ్యా, తల్లిదండ్రులు ఎవరో ఒకసారి కనుక్కొని అప్పగించండి. వారు ఆ తల్లిదండ్రులను పిలిచి ఆ పిల్లల్ని ఇచ్చేటప్పుడు ఏమ్మా మీకు బుద్ధి ఉందా? అయ్యా షాపింగ్ చేస్తే పిల్లల్ని మర్చిపోయామయ్యా అన్నారు. అంటే మర్చిపోతారనే కదా అర్థం. తల్లి తన బిడ్డను మరిచినా నేను మరవనన్నాడు. అట్లాంటి దేవుని చేతుల్లో నీ జీవితం ఉంది ఈ రాత్రి. అట్లాంటి దేవుని చేతుల్లో నువ్వు పడ్డావు. రొట్టె వచ్చినంతసేపు రొట్టెగానే ఉంది. దేవుని చేతుల్లో పడి విరవబడితే ఒక చోట 5,000 మంది తింటే మరొక చోట ఎంతమంది తిన్నారు? అది నువ్వు రాజకీయ నాయకుల చేతుల్లో కాదు పడింది, నువ్వు దేవుని చేతుల్లో పడ్డావు. నిన్ను ఆయన విరిసి 1,000 మందికి ఆశీర్వాదకరంగా మార్చి నీ సమస్యను తొలగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ సమస్య తొలగాల. నువ్వు ఏ సమస్యతో ఈ రాత్రి ఈ స్థలంలోనికి వచ్చావో, చాలా రకరకాలు కలిగిన సమస్యలు ఉన్నాయి. మీకు చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయి, అవునా? చాలా సమస్యలు ఉన్నాయి మీకు. చాలా డబ్బు కలిగిన వ్యక్తి ఓ రోజు కృష్ణా నది బ్యారేజ్ మీద తిరుగుతుంటే 12 గంటలకు మేము కోట ముగించుకొని వస్తుంటే ఈ వ్యక్తి ఏంటి బ్యారేజ్ మీద తిరుగుతున్నాడు, దూకుతాడేమోనని బండి అక్కడ ఆపితే ఆ వ్యక్తి మాకు చెప్పిన విషయం ఏంటో తెలుసా? నాకు ఇంటికి వెళ్ళబుద్ధి కావట్లేదయ్యా అన్నాడు. ఏమంటున్నాడు? ఎందుకు బాబు అంటే నా ఇల్లు నాకు నరకంగా ఉంది, నేను బానయ్యా అంటున్నాడు. నా ఇల్లు నాకు నరకంగా ఉంది, నేను పోను అంటున్నాడు. నాకు వద్దయ్యా నా ఇంటికి, నాకు ఒక దండం, నేను ఇక్కడే ఉంటానయ్యా అంటున్నాడు. వద్దయ్యా మీ ఇంటికాడ దించుతాం పద అంటే నాకు అసలు ఇల్లు చూస్తుంటే నాకు ఎట్ట చూసినట్టుంది. కానీ మీ గృహాలు యేసు నామములో ఏదేను వనముగా మారునుగాక. ఎలా మారాలా? ఏదేనులో ఏముందో తెలుసా? సొగసు ఉంది. ఏదేనులో దేవునితో స్నేహం ఉంది. ఏదేనులో స్వరూపం ఉంది, దేవుని స్వరూపం ఉంది. ఏదేనులో ఆరోగ్యం ఉంది. ఏదేనులో ఆయుష్ ఉంది. ఏదేనులో ఇక లేవు మహిమ ఉన్నది. అవన్నీ ఆదాం పోగొట్టుకున్నాడు. అవన్నీ ఇప్పుడు దేవుడు మనకిచ్చాడు యేసునామంలో. నువ్వు నిలబెట్టుకోవాలా. నీ కుటుంబం ఏదేనుగా మారాలా. ఏదేనులో ఉన్నవన్నీ నీలో ఉండాలా, నీ కుటుంబంలో ఉండాలా. అక్కడ పోగొట్టుకుంటే ఆదాము ఇప్పుడు మనకిచ్చాడు ఆయన. మనం ఏం చేస్తున్నాం? సమస్య తొలగాలి. ఎలీషాకు ఒక సమస్య వచ్చింది. ఇప్పుడు ఏలియాని విడిచిపెట్టట్లా, ఏలియాతో పాటు యోర్దానును విడిచిపెట్టట్లా. నాకు యోర్దానులోని ఈ సమస్యకు ఒక ముగింపు ఉంది, ఒక విడుదల ఉన్నది అని నమ్మి ఏలియాతోనే ఉంటున్నాడు ఎలీషా. చివరిగా 11వ వాక్యంలో కూడా ఉంటుంది. యోర్దానులో ఏమున్నదో తెలుసా? అభిషేకం ఉన్నది. ఏముంది? అభిషేకం. నీ అభిషేకం రెట్టింపు అవ్వాలి యేసునామములో. నీ అభిషేకం ఎలా ఉండాలో తెలుసా?
రోమా ప్రభుత్వం అంతా కూడా యేసుని చంపగలిగారు కానీ క్రీస్తుని చంపలా. యేసు అంటే అర్థం పంపబడినవాడు, క్రీస్తు అంటే పంపబడిన వ్యక్తిని చంపగలిగారు కానీ ఏం చంపలేకపోయారు. ఇప్పటికీ పనిచేస్తుంది అభిషేకం యేసునామంలో. ఆయన లేకపోయినా అభిషేకం నిలబడే ఉంది. నీలో ఉన్న అభిషేకాన్ని ఎవ్వరూ ఆర్పలేరు, ఎవరూ తీసివేయలేరు. అట్లా కొలత లేని అభిషేకం యొర్దానులోనే నువ్వు పొందుకోవాలా. ఆ అభిషేకం యొర్దానులోనే ఉంది. ఎప్పుడు పోతుందో ఈ మారు మనసు అలా అనుకున్నారు ఆ రోజుల్లో. యోహాను తల నరికి పల్లెంలో పెట్టబడగానే అమ్మా అయిపోయింది. యేసు లేచాడు యేసునామంలో. సువార్త చెప్పటానికి ఎవరు లేచారు? లేచారు. ఈయన ఎప్పుడు పోతాడో ఏమో. ఆయన పోయాడంటే వీళ్ళు లేచాడు రా నాయన. ఈయన పోయాడు. 12 మంది శిష్యులు లేచారు యేసునామంలో. ఇల్లు బావాలనుకున్నారు. ఇల్లు బావాలరా, ఆయన లేచాడు, యేసు లేచాడు, శిష్యులు లేచి ఇల్లు బావాలనుకున్నారు. 12 మంది పోయారు. ఇప్పుడు ప్రపంచం లేచింది. ఎవరు ఆర్పలేరు, ఎవరు ఆపలేరు కూడా. సువార్తకు ఆటంకంగా ఉంటారేమో కానీ సువార్తను ఆపే జ్వాలా శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదు. ఎందుకంటే సువార్త పంపబడినటువంటి వానితో కాదు, అభిషేకించబడిన వానితో మొదలైంది. కనుక నువ్వు ఎలా ఉండాలో తెలుసా? యొర్దానులో అభిషేకం. నీ అభిషేకాన్ని బట్టి నువ్వు ఉన్న స్థలంలో స్పిరిచువల్ ఆత్మ సంబంధమైన భూకంపం రగలాల. నువ్వు ఉన్న స్థలంలో మాన్యువల్ ఎర్త్ షేక్ కాదు, స్పిరిచువల్ ఎర్త్ షేక్ కలగాల. ఒక ఆత్మ సంబంధమైన భూకంపాన్ని నీ ద్వారాగా దేవుడు కలిగించాలని కోరుకుంటా ఉన్నాడు. నువ్వు దేవుని చేతికి అప్పగించుకో. నువ్వు యొర్దానులో ఉన్నావు. నువ్వు అభిషేకంతో ఎలా అయితే ఎలీషా 2 అంతల అభిషేకంతో ఉన్నాడో నీ దగ్గర 14 రెట్లు రావాలి యేసునామములో. పొందుకుంటావా? అయ్యా ఒక్క రాత్రికి పొందుకుంటాను, ఇక రేపు పొందుకున్నాయ్యా అంటావు. ఒక్క రాత్రితోకే పొందుకుంటాను, ఇక రేపు సమాప్తం అంటావా? దైవజనుడు, నాకు తెలిసిన దైవజనుడు 6 గంటలు ప్రార్థన చేస్తుంటే నాకు ఆ దైవజనుడిని ఒక్కసారి అయినా బీట్ చేయాలని ఆశ. 7 గంటలు చేయాలి అని ఒకరోజు మోకరించా. ఎలాగైనా సరే చెయ్యాలి 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 అని మ్యాక్సిమం 5 గంటల సేపు ఉన్నాను కానీ కొనలేకపోతున్నా. నాలో కసి ఉంది. ఇప్పుడు అతన్ని నేను దాటాలి. 7 గంటలైనా చెయ్యాలి 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 అని చేయలేకపోయా. ఆ దైవజనుడే 6 గంటలు చేస్తే ఏమండి మరి మీరు నేను చెప్పాలి. కనీసం 1 గంట అయిన రోజుకి మనం చేయగలగాలి కదా. అప్పుడే కదా నువ్వు అభిషేకాన్ని చూడగలిగేది, అప్పుడే కదా నువ్వు మండగలిగేది, అప్పుడే కదా నువ్వు రగలగలిగేది. వింటావు, రగులుతావు, మళ్ళీ ఆరిపోతావు. నువ్వు రగిలే వారితో ఉంటే రగులుతావు, నువ్వు మండే వారితో ఉంటే మండుతావు. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం ఏ వచనాలు అవి? 5, 6 వచనాల. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం నుండి మీరు చదివితే అక్కడ మీకు కొన్ని అనుభవాలు ఉంటాయి. యెహోవా నిబంధన మందసము మోయు యాజకులు యొర్దాను నడుమ నుండి ఎక్కి వచ్చి ఆ యాజకుల యొక్క అరికాళ్ళు పొడి నేలన నిలవగానే యొర్దాను నీళ్లు వాటి చోటికి ఎప్పటి వలె మరలి పొర్లెను. మొదటి నెల 10వ తేదీ జనులు యొర్దానులో నుండి ఎక్కి వచ్చి 12 రాళ్ళు, అక్కడ ఆగిపోదాం. యొర్దానులో ఇప్పుడు 12 రాళ్లను నిలబెట్టారంట.
అవి స్థిరత్వానికి సాదృశ్యంగా ఉన్నది. రెండవదిగా అద్భుతానికి సాదృశ్యంగా ఉంది. యోర్దానులోనికి వస్తే నువ్వు స్థిరపడగలిగేటువంటి అనుభవాలలో ఉంటావు. స్థిరత్వం కలిగిన జీవితం చూస్తావు. నువ్వు యోర్దానులో ఉంటే అద్భుతం చూస్తావు. పిల్లలకి చెప్పమని చెప్పాడు యెహోషువ, అమ్మాయి, ఈ అద్భుతం మీతోనే ఆగిపోకూడదు, ఈ రక్షణ మీతోనే ఆగకూడదు, ఈ కార్యం మీతోనే ఆగకూడదు. మీరు ఇప్పటితోనే మీరు ఆగిపోకూడదు. మీ పిల్లల 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 పిల్లలు దేవుడు చేసిన అద్భుతాల గురించి మాట్లాడుకోవాలి. ఈ 12 రాళ్లను గురించి మాట్లాడుకోవాలి. యోర్దానులో ఉన్న అద్భుతాలను గురించి మాట్లాడుకోవాలి. ఇవి మీకు కాదు, మీ పిల్లలకు. ఎవరికి? మరి మీరేం చెప్తారు మీ పిల్లలకి? చెప్పాలా? మీతోనే ఆగిపోవాలన్నీ. మీ పిల్లలకు యోర్దానులో నువ్వు స్థిరపడితే నీ పిల్లలు స్థిరపరచబడగలుగుతారు. నేను పాస్టర్ గారు లోనా బండి మీద వెళ్తున్నాం. మా ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తి CBZ బండి మీద వస్తున్నాడు. ఆ వ్యక్తి మమ్మల్ని చూసి హై హై అంటున్నాడు. నేను పాస్టర్ గారు తిప్పుకుంటున్నాను. ఎందుకు చెప్పాలి? మాది లోనా బండి, చిన్న బండి. ఆయింది CBZ బండి. ఇంకొంచెం ముందుకెళ్ళాం. ఆ వ్యక్తి మరలా బండి స్లో చేసి మా దగ్గరికి వచ్చి హే హే అంటున్నాడు. మాకెందుకు వచ్చింది వాళ్ళే అని మేము మెదలకుండా అలాగే ఉన్నాం. ఇంకొంచెం ముందుకెళ్ళినాక మరలా వచ్చాడు, మరలా అలాగే అన్నాడు. మంచి ఎండాకాలం, తారు రోడ్డుకి అటుప్రక్క ఇటుప్రక్క నిమ్మ తోట ఉంది. ఆ పక్కన్న తోటకి ఈ పక్కన్న తోటకి తారు రోడ్డుని పగలగొట్టి నీళ్లు పెట్టారు, మోటార్ వేసి. మొత్తం పగిలిపోయింది. ఏంటది? తారు రోడ్డు. మాకు తెలియదు ఆ విషయం. పగిలిపోతే అవతలకి నీళ్లు పెడితే నీళ్లు మొత్తం వెళ్ళి పెద్ద గండి పడిపోయింది ఆ తారు రోడ్డు. మేమేం చిన్నగా వెళ్తున్నాం, బండి ఆగితే మళ్ళీ స్టార్ట్ కాదు. విశ్వాసుల బండి అది. చిన్నగా పోతున్నాం. మేము వెళ్తున్న సమయంలో కొంచెం ముందుకు వెళ్ళగానే హే హే అన్నాడే. ఈ వ్యక్తి మాకు కనపడట్లా. ఇప్పుడు దాకా మాతోనే ఉన్నాడు కదా, మాతోనే వస్తున్నాడు కదా, ఎటు పోయాడు ఈ మనిషి అంటే ఆ గాడిలో 2 కాళ్ళు పైకి లేపి తల కిందకు ఉంది. ఎవరో మనిషి పడిపోయినట్టున్నాడు, మాకెందుకులే వెళ్ళి బండి లేపుదామని మేము కూడా బండి అక్కడ మళ్ళీ స్టార్ట్ కాదు, స్టార్ట్లోనే ఉంచి కొంచెం ముందుకెళ్ళి చూడగానే ఆ వ్యక్తి బురదలో ఇరుక్కుపోయి ఉంది. తలంతా, కాలు పైకొన్నాయి. పట్టుకొని పాస్టర్ గారిని లాగాం, బయటికి వచ్చాడు. బురద అంతా ఇట్లా తీసుకుంటున్నప్పుడు అప్పుడు మాకు కూడా హే హే అనాలనిపించింది. అవును కదా, మాకు కూడా అనాలనిపించింది. కానీ మేము ఎందుకు సావుకులు కదా, మేము అనలేక వెంటనే ఆ వ్యక్తి కళ్ళు ఇలా తుడుచుకొని అయ్యా చాలా థ్యాంక్స్ అయ్యా అనగానే పాస్టర్ గారు అన్నాడు, వద్దయ్యా నీకే థ్యాంక్స్ అన్నాడు. నీకే థ్యాంక్స్ అయ్యా అన్నాడు పాస్టర్ గారు. నాకు అర్థం కాలే ఆయన థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నాడు, నాకు తెలియట్లా. సరే వెళ్ళేటప్పుడు అడుగుదావులే అని పాస్టర్ గారు నేను ఇంటికి వచ్చేటప్పుడు, అన్నా నువ్వు ఆయన మనకు కదా థ్యాంక్స్ చెప్పాల్సింది, నువ్వు ఎందుకు చెప్పావన్నా అంటే దానికి ఒక మర్మం ఉందలేరా తమ్ముడు, ఇంటికాడ చెప్తా అన్నాడు. సరే అని ఇంటికి వచ్చిన తర్వాత నాకు అది తెలుసుకోవాలని ఆశగా ఉంటే అప్పుడు ఆ పాస్టర్ గారు ఒకటి చెప్పాడు. బాయ్ మన చిన్న బండి, వెళ్ళలేని బండి, కదలలేని బండి, ఆ వ్యక్తిది పెద్ద బండి. అతను వెళ్ళాడు, పడ్డాడు. అదే నిజంగా మందే పెద్ద బండి అయితే ఇప్పుడు అతనున్న ప్లేసులు ఎవరు ఉండాలి? మనకంటే ముందుగా మనం పడకూడనటువంటి స్థలంలో పడకుండా ఉండటానికి మనకంటే ముందుగా ఒక వ్యక్తిని దేవుడు సిద్ధపరిచి పంపించాడు. కానీ మనల్ని మాత్రం బ్రతికించాడు. అందుకు నేను అతనికి థ్యాంక్స్ చెప్పానయ్యా అన్నాడు. నాకు చాలా ఆలోచనలోనికి వెళ్ళిపోయా. నిజమే కదా, చాలా సమయాల్లో మన జీవితాలలో దేవుడు మన కొరకు కొన్నిటిని సిద్ధపరిచి, కొన్నిటిని ఏర్పాటు చేసి ఏమండి పంపిస్తూ ఉంటే అవన్నీ మనం గ్రహించుకోలేకుండా ఎక్కడున్నాం? మనం ఎక్కడున్నామండి? లోకాసు వార్త 15వ అధ్యాయం అంతా ఏంటది? పోగొట్టుకోవటమే. అన్నీ పోగొట్టుకుందామా? లోకాసు వార్త 15వ అధ్యాయం మొత్తం పోగొట్టుకోవటమే. ఏం పోగొట్టుకుంది? ముందు కాదు, ఒక గొర్రె పోగొట్టుకున్నాడు.
తర్వాత నాణ్యం పోగొట్టుకున్నాడు, తర్వాత ఇద్దరు కుమారుల్లో కుమారుని పోగొట్టుకున్నాడు. ఆ అధ్యాయం మొత్తం పోగొట్టుకోవటమే. కానీ పోగొట్టుకున్న వాటి కంటే వారి ముఖాలలో సంతోషాన్ని దేవుడు రెట్టింపుగా ఇచ్చాడు. ఈ రాత్రి మీతోనే ఆగిపోకూడదమ్మా. స్థిరత్వమైన, అద్భుతమైన, ఆశీర్వాదమైన ఏదైనా కానీ మీతోనే ఆగకూడదు. మీ కుటుంబాలకు వ్యాపించాలా, విస్తరించాలా, మీరు ఎదగాల. అందుకే ఇందాక చెప్పాను కదా, ఖచ్చితంగా మీరు ఫలాలు కలిగిన కుటుంబాలుగా ఉండాలా. ఇవన్నీ ఎక్కడ ఉంటాయో తెలుసా? యొర్దానులోనే ఉంటాయి. ఎన్ని విషయాలు చెప్పాను? యొర్దానులో ఒకటేముంది? స్వస్థత ఉన్నది. యొర్దానులో ఏమున్నది? విశాలత ఉన్నది. యొర్దానులో ఏమున్నది? సమస్యకు తగిన పరిష్కారం ఉన్నది. యొర్దానులో ఏమున్నది? అభిషేకం ఉన్నది. యొర్దానులో ఏమున్నది? స్థిరత్వము, అద్భుతం ఉన్నది. ఇవన్నీ నీకు ఎక్కడ ఉంటాయంటే యొర్దానులోనే. నువ్వు కదిలి యొర్దానులోనికి వస్తే నువ్వు ఇవన్నీ అనుభవిస్తావు. నువ్వే కాదు, నీ కుటుంబాన్ని కూడా రేపు ఆదివారం యేసు నామములో నువ్వు నడిపించదువుగాక. ఎంతమంది కొంది కుటుంబాలుగా రావాలని ఉందా లేదా? మరి మీరు ఖచ్చితంగా కుటుంబాలుగా రావాలా మందిరానికి. కుటుంబాలుగా కట్టబడాలా. కుటుంబాలుగా మీరు దేవుని సన్నిధిలో కనబడాలా. రెప్పపాటుని ఇక్కడ ప్రభు రాకడైతే ఎత్తబడతాం, ఆ గుంపులో చేర్చబడేటువంటి వారిగా ఉంటాం. మధ్యాకాశానికి ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొనేటువంటి శక్తిని మనం అందరం ఈ స్థలంలోనే ప్రార్థన ద్వారాగా పొందుకుంటాం. ఇవన్నీ యొర్దానులోనే ఉన్నాయి కనుక గ్రహించండి. యొర్దానుని ఎన్నటికీ మీరు వదిలిపెట్టొద్దు, విడిచిపెట్టొద్దు. యొర్దానులో ఉన్న ఆ ఆశీర్వాదాలన్నీ మీరు పొందుకొనే ఇక్కడి నుండి వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను, నేను ఆశపడుతున్నాను. చివరికి మాట ఏంటి అంటే, ఓ తల్లి ఒక బిడ్డను వద్దనుకుంది. 6 పుట్టారు, ఇక నేను పెంచలేకపోతున్నాను, నాకు వద్దు అని మెడిసిన్స్ అంతా మింగేసింది. ఆ బిడ్డ చనిపోవాలి అని కోరుకుంది. ఆ బిడ్డ నాకు వద్దు అనుకుంది. కానీ దేవుడు బ్రతికించాడు. దేవుడు ఇచ్చాడు, ఆ వ్యక్తిని బ్రతికించాడు. బలహీనుడిగా పుట్టాడు, బలహీనుడిగా ఎదిగాడు, బలహీనుడిగానే చదివాడు, బలహీనుడిగానే ఉంటున్నాడు. ఎవరికి ఉపయోగకరమైనటువంటి వాడిగా లేనే అని అనేక మార్లు కుమిలిపోయాడు. దేవుని చేతుల్లో పడ్డాడు. 82 దేశాల్లో తిరుగుతున్నాడు. స్తోత్రం. 82 దేశాల్లో తిరుగుతున్నాడు. ఆయన పాస్పోర్టు, ఆయన వీసా ఆయన పట్టుకొని ఆయన వెళ్ళేటువంటి స్థలాల్లో ఉన్న ఎయిర్పోర్ట్లోనికి వస్తే అక్కడ ఉన్నవారికి భయం అంట. బాబు మళ్ళీ ఏ దేశానికి సువార్త తీసుకొని వెళ్తున్నావు అని. ఒక బలహీనుడు, తల్లి వద్దు అనుకున్నటువంటి వ్యక్తి, కాదు అనుకున్నటువంటి వ్యక్తి, నువ్వు దేనికి పనికిరావు, వేస్ట్ అన్నటువంటి వ్యక్తి 2 గేదెలు కొనిచ్చి వీటిని మేపుకోరా బాబు, ఇక ఇవే నీకు చాలు, నువ్వు ముందు నుండి వెనక నుండి హెయ్ అంటా ఉంటాయి, ముందుకు వెళ్తూ ఉంటాయి అనగానే వాటిని తీసుకొని పొలంలోనికి వెళ్తే సుడిగాలి వస్తే నేను ఎక్కడ ఎగిరిపోతాను అని ఆయన గేదె తోక పట్టుకుంటే సుడిగాలి వెళ్ళిన తర్వాత దిగిచ్చి నేను గేదెలు మేపటానికి కూడా. అట్లాంటి వ్యక్తిని దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడండి? 82 దేశాల్లో దేవుడు వాడుకుంటున్నాడు. మరి నువ్వు, నీ కుటుంబం, నీ పిల్లలు అట్లా వాడబడాలి అని మేము ఆశిస్తున్నాం, కోరుకుంటున్నాం. కనుక ఈ మాటలన్నీ మీ జీవితాలలో దేవుడు ఫలవంతంగా చేయునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను, మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దైవజనుడు, దైవజనురాలు ఇచ్చిన బిడ్డలు, వారి కుటుంబానికి మంచి ఆరోగ్యం ఇవ్వాలి దేవుడు. ఇక్కడ ఇంకా బలమైన పరిచర్య ప్రాంతంలో జరగాలి. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారి తాతగారికి కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలి. ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యము, స్వస్థత ఇవ్వాలి. యొర్దానులో ఉన్న మనమందరం కూడా ఈ రాత్రి ఇక్కడ ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా యొర్దానులో ఉన్న స్వస్థతను, యొర్దానులో ఉన్నటువంటి అభిషేకమును, యొర్దానులో ఉన్నటువంటి అనుభవాలన్నీ కూడా మనం అందరం ఈ స్థలంలో నుండి పొందుకొని వెళ్దాం. ఈ రాత్రి మీకు అప్పగింపబడిన దైవజనుల కుటుంబం కొరకు ప్రార్థించండి.
పరిచర్య కొరకు ప్రార్థించండి. ఇక్కడ ఉన్న విశ్వాసుల కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థించండి. ఎవరు మౌనంగా ఉండొద్దు. స్వరమెత్తండి, గలమెత్తండి, కన్నీరు విడవండి. ఈ స్థలంలో నువ్వు విడిచే కన్నీరు దేవుడు వ్యర్థం చేయడు. ఆయన కవిలలో ఆయన రాసుకున్నాడండి. నీ కన్నీరు ఆయన కవిలలో దాచుకున్నాడు. ఆయన ప్రార్థన చేయండి. ప్రభువా, దైవజనుడికి మంచి ఆరోగ్యం ఇవ్వయ్యా, దైవజనురాలకు మంచి ఆరోగ్యం ఇవ్వయ్యా, వారిని ప్రేమించి ఇచ్చిన బహుమానాలకు మంచి ఆరోగ్యం ఇవ్వయ్యా, తల్లిగారికి ఆరోగ్యం ఇవ్వయ్యా, వృద్ధాప్యంలో ఉన్నటువంటి నాయన సేవకునికి ఆరోగ్యం ఇవ్వండి. యోర్ధానులో ఉన్న ఆరోగ్యము ఇక్కడ ఉన్న దైవజనుల కుటుంబానికి, సంఘానికి, విశ్వాసులకు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు యేసు నామములో వెనువెంటనే కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా. యోర్ధానులో ఉన్న విశాలత కలగాలయ్యా. యోర్ధానులో ఉన్న సమస్యలకు పరిష్కారం దొరకాలయ్యా. యోర్ధానులో ఉన్న అభిషేకం, యోర్ధానులో ఉన్న స్థిరత్వము, అద్భుతాలు ఇక్కడ కూడా ఈ ప్రాంతములో జరగాలి. దాసుడు యేసు నామములో రాష్ట్రాలలో, గ్రామాలలో, పల్లెలలో, దేశమంతా కూడా నీ దాసుడు విరివిగా వాడబడాలి నాయన. యేసు నామములో కార్యం జరిగించండి. నీవు మాత్రమే చేయగలిగిన సమర్థుడవు, శక్తి కలిగిన దేవుడవు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన తండ్రి చిరునామా నీవేగా. కృంగిన వేళలో యేసయ్యా నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప నా తరమా యేసయ్యా. పాడదాం అందరూ స్వరం ఎత్తి. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత. అందరూ నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. అనుభవ అనురాగం కలకాలమున్నట్లే మాలలో నిలువని చావు. అనుభవ అనురాగం కలకాలమున్నట్లే నిరాచనీయమాలలో నిలువని చావు. రాజమార్గములో నన్ను నడుపుచున్న రారాజువు నీవేగా. రాజమార్గములో నన్ను నడుపుచున్న రారాజువు నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తర. దైవజనులుగా మేము మీ కొరకు క్లుప్తంగా ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతివైన యేసయ్యా, మీకు స్తోత్రాలు. ఎంతైనా మీరు మంచి దేవుడవు, నమ్మదగిన దేవుడవు. మమ్మల్ని గడిచిన కాలం అంతా మీరు కాపాడినందుకు స్తోత్రాలు. ఈరోజు ఏర్పాటు చేయబడిన ఈ ప్రత్యేకమైన కూడికలో
మీ దాసులను మీరు బలపరిచి అభిషేకించి ఓ ప్రత్యేకమైన శ్రేష్టమైన అమూల్యమైన నీ వాక్కులతో యోర్దానులో ఉన్న ప్రతి ఆశీర్వాదం మేము అనుభవించాలి. మా జీవితాలు క్షేమకరముగా మార్చబడాలి. మా కుటుంబాల్లో ఒక దివ్యమైన వెలుగు ప్రత్యక్షమవ్వాలి. మేము మా రాష్ట్రాల్లో, దేశాల్లో, మా గ్రామాలలో ఓ మహిమ కలిగిన కుటుంబాలుగా మార్చబడాలి అని మీరు ఆశపడి మీ దాసు నోట మీరు ఉంచిన ప్రతి మాట కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ బిడ్డలు ఏ సమస్యలతో కృంగిపోతున్నారో యేసుక్రీస్తు నామములో వారందరూ మరల లేవనెత్తబడుదురుగాక. ఏ విషయాలకి పరిష్కారం లేదని కలవరపడుతున్నారో యోర్దాను ద్వారా వారి సమస్యలకి పరిష్కారము కలుగునుగాక. వారి కుటుంబ సమస్యలన్నీ కొట్టివేయబడునుగాక. వారి కన్నీళ్లు తొడవబడునుగాక. నిశ్చయముగా యోర్దానులో ఉన్న ప్రతి మహిమ నీ బిడల మీదకి విడుదలగునుగాక. ఆశీర్వదించండి నాయన, దీవించండి. మీ దాసులను బలపరిచి వాడుకున్న ప్రతి మాట కొరకు స్తోత్రాలు. ఎత్తబడిన ఏ మాట నిష్ప్రయోజనం కాకుండా ప్రతి వారి హృదయాలలో అవి ఫలభరితముగా మారునుగాక. మీ దాసులను బలపరిచి అభిషేకించి ఇంకను అయ్యా వారు సేవ చేయుచున్న పరిసర ప్రాంతాలలో కృపనిచ్చి అభిషేకాన్నిచ్చి మహిమ కలిగిన సాధనముగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. నిశ్చయముగా నీ సన్నిధి, నీ మహిమ అనేకులకు బయలుపరచడానికి కావలసిన అభిషేకాన్ని, వాక్కు చాతుర్యాన్ని మీ దాసులకు అనుగ్రహించి సహాయం చేయండి. ప్రతి ప్రయాణంలో క్షేమనివ్వండి. ప్రతి అడుగు విజయముగా మారడానికి సహాయం చేయండి. కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఎందరైతే ఈ ప్రత్యేకమైన కూడికలో అడుగు పెట్టారో వారందరూ నిశ్చయముగా ఆశీర్వాదాన్ని చూచుదురుగాక. ఈ మాటలు ఎందరైతే దూరాన సమీపాన ఉండి విన్నారో వారి కుటుంబాలు యేసుక్రీస్తు నామములో యోర్దానులో స్థిరపరచబడునుగాక. మా ప్రాంతాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించండి. యోర్దాను దేశముగా మారిపోవునుగాక. యోర్దాను ప్రాంతముగా మారిపోవునుగాక. యోర్దాను గ్రామాలుగా మారిపోవునుగాక. మీరే దీవించి ఆశీర్వదించండి. ఇంతవరకు మహా ఆశీర్వాదకరముగా మీరు ఈ ప్రత్యేకమైన కూడికను జరిగించినందుకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధమైన నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.